ఓకే. అందరికీ గూడా శుభ సాయంత్రం. సో, నా పేరు సాయిలీలండి. ఫ్రీ గురుకుల్‌లో ఇన్‌చార్జ్‌ని. అండ్ మన ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ కొత్తగా జాయిన్ అయ్యారు. చాలా మందున్నారు కాబట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ బ్రీఫ్ ఇస్తాను. సో, మన ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ ఆన్‌లైన్ క్లాసెస్ ద్వారా, ఈ డిజిటల్ మీడియా ద్వారా చాలా మందికి కూడా స్కిల్స్‌ని అందచేస్తున్నారు. అండ్ ఇదొచ్చేసి ఓన్లీ ఆన్‌లైన్ క్లాసెస్ కాదండి. ఈ ఆన్‌లైన్ క్లాసెస్ ఓన్లీ గత 4 ఇయర్స్ నుంచే. ఇది స్టార్ట్ అయ్యి ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 10+ ఇయర్స్ అయింది. ఇనీషియల్ స్టేజెస్‌లో త్రూ పెన్ డ్రైవ్ ద్వారా మనకి ఒక యాప్ డెవలప్ చేశారు. ఈ యాప్ డెవలప్ చేసింది, ఈ ప్లాట్‌ఫార్మ్ మనకు అందించింది కూడా మన రాజా రమేష్ రెడ్డి సార్. ఆయనే ఫౌండర్ అన్నమాట. తర్వాత డైరెక్టర్ గారొచ్చేసి మన సారీ అండి, కాలొచ్చింది. సో, దీని ద్వారా మనము చాలా మందికి చాలా సర్వీసెస్ దాదాపుగా 20 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అందిస్తున్నాము. డైలీ వాట్సాప్ ద్వారా కొంతమందికి ఇన్స్‌పిరేషనల్ మెసేజెస్ పంపిస్తుంటాము. అండ్ మన యాప్‌లో అయితే ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకునేటటువంటి 3500 బుక్స్ ఉన్నాయి. సో, అవి ఏంటి అంటే పర్సనాలిటీకి డెవలప్‌మెంట్‌కి సంబంధించి, మ్యూజిక్‌కి సంబంధించి ఇవన్నీ ఆడియో, వీడియో ప్రవచనాలున్నాయి. బుక్స్ వచ్చేసి మన వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి, రామాయణ, మహాభారతాల గురించి, వీటి గురించి కవిత్వాలు, వీటన్నిటికి వాట్ నాట్ మీరు బయట లైబ్రరీకెళ్తే ఎలా అయితే మనకి అన్నీ ఉన్నాయో, ఆ రకంగా మన ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్‌లో యాప్‌లో ఇవన్నీ ఉంటాయండి. దాంతో పాటుగా గత 4 ఇయర్స్ నుంచి కరెక్ట్‌గా ఇప్పటికి 4 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో, ఫిఫ్త్ ఇయర్‌లోకి అడుగు పెడుతున్నాము. ఇనీషియల్‌గా 5 క్లాసెస్‌తో మొదలుపెట్టాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 100+ కోర్సెస్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో, వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాయి. ఫ్యాషన్‌కి సంబంధించిన కొన్ని కోర్సెస్, తర్వాత బ్యూటీకి సంబంధించి, ఆర్ట్స్‌కి సంబంధించి, హెల్త్ రిలేటెడ్, తర్వాత కిడ్స్ రిలేటెడ్ చాలా చాలా కోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, బ్యూటీ రిలేటెడ్ అయితే మెహందీ, ఫ్యాషన్ రిలేటెడ్ టైలరింగ్, ఆర్ట్స్ రిలేటెడ్ పిచ్‌వాయ్ పెయింటింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, కలంకారీ పెయింటింగ్ ఇలాంటివి. హెల్త్‌లో వచ్చేసి జూంబా, ఏరోబిక్స్, యోగా, సుజోకు అండ్ ఈ కంప్యూటర్ క్లాసెస్ అంటే ఎక్కడా కూడా స్కిల్స్‌తో పాటు మనం టెక్నికల్‌గా ఎక్కడ వెనక పడకూడదు అని చెప్పి టెక్నికల్ క్లాసెస్ కూడా ఉన్నాయి. లైక్ ఈరోజు మన మేడం చెప్పబోతున్న ఇంటర్వ్యూ స్కిల్స్ కానియండి, స్పోకెన్ లాంగ్వేజెస్, పైథాన్, పవర్ బిఐ, ఈవెన్ ఎస్‌క్యూఎల్, జావా స్క్రిప్ట్ ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కంప్యూటర్ క్లాసెస్ ఉన్నాయి. సో, స్పిరిచ్యువల్ క్లాసెస్ ఉన్నాయి. సో, మన మెయిన్ ఫ్రీ గురుకుల్ మోటోనే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. ప్రతి ఒక్కరికి కూడా రీజనబుల్ ప్రైస్‌లో మన అరచేతిలో ఉన్న మొబైల్ ద్వారా మనం ఒక 1 మంత్ కాన్సంట్రేషన్ పెట్టి చక్కగా ఒక కోర్స్‌ని ఎన్రోల్ చేసుకున్నాము అంటే మన బేసిక్స్ చాలా బాగా నేర్చుకోవచ్చు. నేర్చుకోవడంతో పాటు మనకొక అసెస్‌మెంట్ ఉంటుంది. దాంట్లో సర్టిఫికేట్ గూడా ప్రొవైడ్ చేస్తారు. సో, ఇవన్నీ కూడా మీరు యాప్ డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వాలి. సో, ఎవ్రీ మంత్ 25థ్ నుంచి 30థ్ వరకు రిజిస్ట్రేషన్స్ అవుతాయండి. ఫస్ట్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. మావన్నీ కూడా ఫస్ట్ నుంచి క్లాసెస్ మొదలవుతాయన్నమాట. సో, ఒక్కసారి మీకు మా వెబ్‌సైట్ గూడా చూపిస్తా. సో, వెబ్‌సైట్ వచ్చి www.freegurukul.org. ఇదేనండి నేను చెప్పిన బుక్స్. ఆత్మజ్ఞానం, ఆత్మవిద్య, ఇవి ఆహ్, ఫ్రీ పీడీఎఫ్ బుక్స్ ఉన్నాయి. ఇలాంటి ఇన్‌స్పిరేషనల్ పిక్చర్స్ ఉన్నాయి. దీంతో పాటు నేను చెప్పిన ఆన్‌లైన్ క్లాసెస్. సో, ఈ ఆన్‌లైన్ క్లాసెస్ ప్రస్తుతానికి మనకి జరుగుతున్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్స్ ఇలా చూపిస్తదండి. సో, ఆహ్, ఏ మంత్‌కి క్లాస్, తర్వాత క్లాస్ నేమ్ ఏంటి, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరు జాయిన్ అవ్వచ్చు? ఏజ్ క్రైటీరియా అండ్ క్లాస్ టైమింగ్ అండ్ మండే టు ఫ్రైడే ఉంటుంది. 1 డిసెంబర్ నుంచి మొదలవుతాయి. సో, మీరిక్కడ ఫీజ్ అనే దగ్గర క్లిక్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన క్లాస్‌ని. చూసారు కదండీ! ఇమ్యూనిటీ బూస్టర్స్ కానియండి, ఫన్ విత్ సైన్స్ ఎక్స్‌పెరిమెంట్స్, స్పోకెన్ సాంస్క్రిట్, బేసిక్ కంప్యూటర్స్, క్లే ఆర్ట్, పేపర్ క్రాఫ్ట్ ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు నచ్చిన క్లాస్‌ని మీరు ఎన్రోల్ అవ్వచ్చు. సో, ఇక్కడ సైన్ అప్ నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను కాబట్టి ఇక్కడ ఇలా ఆప్షన్ వస్తదండి. లేకపోతే మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. సో, థిస్ ఈజ్ అబౌట్ మన ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్‌లోని కొన్ని
క్లాసెస్ ని నేను చూపిస్తున్నా, మొత్తం చూపించలేను కాబట్టి. సో ఈ రోజైతే మనము టాపిక్ వచ్చేసి ఇంటర్వ్యూలో ఎలా సక్సెస్ అవ్వాలి. సో పాతకాలంలో అయితే రెజ్యూమెస్ తీసుకుంటాం, జాబ్ పోర్టల్ ఏవేవి ఉంటాయి, నౌకరీ, మాన్స్టర్, ఆ రెండే మనకు తెలుసు. అక్కడ అప్లై చేస్తాం, కాల్ వస్తుంది, రెజ్యూమ్ తీసుకొని వెళ్దాం. బట్ నా సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. కొత్త కొత్తగా ఏఐ టూల్స్ వచ్చాయి, కొత్త కొత్త డిజిటల్ స్కిల్స్ ని నేర్చుకోవాల్సి వస్తుంది, అప్డేటెడ్ గా ఉండాల్సి వస్తుంది. సో ఈ అప్డేటెడ్ గా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మనకి స్కిల్ అనేది డెవలప్ అవ్వాలి. ఆ స్కిల్స్ ఎలా డెవలప్ అవుతాయి, మనం నేర్చుకోవాలి కదండి. సో అందుకే ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ ఈవెన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంప్యూటర్ క్లాసెస్ ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మాకు వచ్చేసి మేకింగ్ యానిమేషన్ వీడియోస్ కానివ్వండి, పైథాన్ కానివ్వండి, పవర్ బిఐ కానివ్వండి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయండి. నేను సెషన్ మధ్యలో ఒకసారి మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను. అవి పోస్టర్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు అర్థం అవుతుంది. సో లేట్ చేయకుండా మేడంని పిలిచేద్దాము. ఓకే. యా, పావని మ్యామ్ మనకి ఇక్కడ ఇంటర్వ్యూ ఇప్పుడు ఆల్రెడీ కరెంట్ రన్నింగ్ బ్యాచ్ కూడా చెప్తున్నారండి. లైక్ క్రాక్ యువర్ ఇంటర్వ్యూ విత్ కాన్ఫిడెన్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అని చెప్పేసి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ కవర్ చేస్తారు. సో ఈ రోజు బ్రీఫ్ అవుట్ చేస్తారు. అండ్ కొంతమందికి బాగా ఎవరైతే రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఫ్రెషర్స్, వీళ్ళందరికీ ఉపయోగపడేటట్టు డిజైన్ చేశాము. సో మీకు వీలైతే పెన్ పేపర్ కూడా పెట్టుకోండి, వినండి. అండ్ దెన్ లాస్ట్కి క్వశ్చన్ ఇస్తాము. వెల్కమ్ మ్యామ్. అండ్ మన పావని మ్యామ్ వచ్చేసి ఆల్మోస్ట్ 10+ ఇయర్స్ హెచ్ఆర్ లో వర్క్ చేశారండి. అండ్ ఈవెన్ సొంత ఫర్మ్ కూడా ఉన్నది. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. నౌ ఆల్ ఆర్ గుడ్. వెల్కమ్ టు ద వెబినార్. థ్యాంక్ యూ మ్యామ్. మా వాళ్ళ తరపున నేనే చెప్పేస్తున్నా థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. ఓకే ఓకే. సో ఈ రోజు వెబినార్ ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, లిటిల్ బిట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. తెలుగు ఎక్కువ ఉంటుంది, లిటిల్ బిట్ ఆఫ్ ఇంగ్లీష్ మధ్య మధ్యలో వస్తుంది. ఓకే. సో ఈ రోజు వెబినార్ ఇస్ మచ్ ఇంటూ లెర్నింగ్ ఏఐ అండి. హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఈవెన్ ఇన్ ఇంటర్వ్యూస్. ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్వ్యూస్ దానికి ఏఐ ఎలా యూజ్ చేస్తాము, మీ రెజ్యూమే రైటింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ సోషల్ ప్రెజెన్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్. ఈవెన్ ఫర్ హైరింగ్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సోషల్ మీడియా మార్కెటింగ్ ఎంత ట్రెండింగ్ ఉందో, సోషల్ మీడియా హైరింగ్ కూడా అంతే ట్రెండింగ్ ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో అబౌట్ దాట్. ఓకే. సో ఇవన్నీ మన ఈ రోజు టాపిక్ లో వస్తాయండి. ఓకే. అండ్ వాట్ ఆర్ ద లేటెస్ట్ టెక్నాలజీస్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వేర్ ఇస్ ద గ్రోత్ ఇన్ నెక్స్ట్ 5 years అనే విషయాల మీద మనం ఈ రోజు మాట్లాడుకుందాం. ఓకేనా. సో వెల్కమ్ టు ద వెబినార్ అండి. మేడం ఇంట్రడ్యూస్ చేసినట్టు నా పేరు పావని. ఐ వర్క్డ్ ఇన్ వేరియస్ ఫర్మ్స్ యాజ్ హెచ్ఆర్ ఫర్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే ఎంఎన్సీస్ ఉన్నాయి నా ఎక్స్పీరియన్స్ లో, స్టాఫింగ్ ఫర్మ్స్ ఉన్నాయి, రిక్రూట్మెంట్, హెచ్ఆర్ అన్ని ఫీల్డ్స్ లోనూ వర్క్ చేశాను 10+ years. సో లాస్ట్ 1 year నుంచి ఐఎమ్ రన్నింగ్ మై ఓన్ ఆర్గనైజేషన్ కాల్ టాలెంట్ ప్రో సొల్యూషన్స్. ఇట్ ఈస్ ఇన్ టు రిక్రూట్మెంట్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అండి. ఓకే. దట్ ఈస్ అబౌట్ మై ఇంట్రడక్షన్. So we'll start into the course, today's topic. Okay. Welcome to all. And first, I would like to welcome you all for joining the webinar. So you will take away something from the webinar. This is for freshers. This is for experienced people. Experience professionals ki use అవుతుంది. అండ్ కెరియర్ గ్యాప్ వచ్చేసి ఎవరైనా మళ్ళీ రీజాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి కూడా దిస్ విల్ బి హెల్ప్ఫుల్ అండి. ఓకే. సో ఐల్ స్టార్ట్ మై పిపిటి అండ్ ఐ విల్ గో ఇన్ టు ద కోర్స్. అండ్ మ్యామ్ ఈవెన్ దే విల్ లెర్న్ అబౌట్ సోషల్ మీడియా ప్రెసెన్స్, అంటే వాళ్ళ సోషల్ మీడియాలో ప్రెసెన్స్ ఎలా కరెక్ట్. పెంచుకోవాలి. సో దట్ లైక్ హౌ అవును దే మ్యామ్. విల్ గ్రాబ్ ద అటెన్షన్. ఈవెన్ అవును లింక్డ్ఇన్ అవును. కానీ, గిట్ హబ్ కానీ, నాట్ కరెక్ట్ ఓన్లీ కరెక్ట్ మ్యామ్. నౌకరీ మాస్టర్, ఎస్ ఇవన్నిటిని కూడా మనం డిస్కస్ చేస్తాం కాబట్టి లైక్ ఎస్ మ్యామ్. దే విల్ గెట్ టు నో.
yes, yes, yes. We'll సో start. వాళ్ళతో పాటు మీతో పాటు నేను కూడా రెడీ ఉన్నానండి వినడానికి. Okay. Thank you so much, ma'am, for the opportunity. First, నాకు ఇచ్చారు opportunity. I am thankful to Free Gurukul and for you also to encouraging everyone to participate. ఎస్ మ్యామ్. ఓకేనండి, నా స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను అందరికి. యా యా ఓపెన్ అయింది మ్యామ్, కాకపోతే ఇంకా పీపీటీ ఓపెన్ అవ్వలేదు. లేదు మ్యామ్, ఎస్. నేను ఓపెన్ చేయలేదు. సో దిస్ ఇస్ ఫర్ సక్సీడింగ్ ఇన్ యువర్ ఇంటర్వ్యూస్ అండ్ ల్యాండింగ్ ఇన్ టు యువర్ డ్రీమ్ జాబ్ అండి. ఓకే, దిస్ ఇస్ ద టాపిక్ ఫర్ టుడే. సో లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ టాపిక్ అండి. అవుట్కమ్స్ ఫస్ట్ డిఫైన్ చేస్తాను నేను. వాట్ ఆర్ ద అవుట్కమ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు గెయిన్ ఫ్రమ్ దిస్ వెబినార్. ఓకే, రైట్. సో ఫస్ట్ విల్ లెర్న్ అన్ని ముఖ్యంగా ఇంటర్వ్యూ అనేసరికి వీ నీడ్ రెజ్యూమేనండి. రెజ్యూమే ఈజ్ లైక్ రిప్రజెంటింగ్ అవర్ సెల్ఫ్ ఆన్ ఎ పేపర్. ఓకే, సో రెజ్యూమే అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో రెజ్యూమే ఏటీఎస్ ఫ్రెండ్లీగా డిజైన్ చేసుకోవాలి. లేకపోతే మనకి ఎంత టాలెంట్ ఉన్నా, మనకి ఎన్ని స్కిల్స్ ఉన్నా, వి వోంట్ పుట్ ఇట్ ఇన్ ద రెజ్యూమే. రెజ్యూమేలో మనం ఒకవేళ దాన్ని ప్రెజెంట్ చేసుకోలేకపోతే వి వోంట్ గెట్ ద కాల్స్. చాలా మంది అంటుంటారు, మ్యామ్ నాకు కాల్స్ రావట్లేదు, మ్యామ్ నాకు కాల్స్ రావట్లేదు అని. ఎందుకంటే మీ స్కిల్స్ ని ప్రాపర్ గా ప్రెజెంట్ చేసుకోలేదండి రెజ్యూమేలో. ఓకే, అండ్ నవ్ డేస్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమేస్ వచ్చేసినాయి. సో యూ నీడ్ టు ప్రెజెంట్ యువర్ రెజ్యూమే అకార్డింగ్ టు ద ఏటీఎస్. లేకపోతే స్క్రీనింగ్ అనేది జరగదండి. స్క్రీనింగ్ ప్రాపర్ గా జరగకపోతే అవుట్ ఆఫ్ 100 సివీస్ ఓన్లీ 10 or 20 షార్ట్ లిస్ట్ చేస్తుంది ఏటీఎస్. సో యూ విల్ బి అవుట్ రైట్లీ రిజెక్టెడ్. అంటే అసలు రిక్రూటర్ వరకు కూడా వెళ్ళదు మీ రెజ్యూమే, వెళ్ళకుండానే ఇట్ గెట్స్ రిజెక్టెడ్. సో రెజ్యూమే రైటింగ్ ఇస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ విచ్ యూ నీడ్ టు డెవలప్. ఓకే, సో సెకండ్ వన్ అండి, నేను చెప్పినట్టు ఇందాక సెకండ్ పాయింట్ ఏంటంటే సోషల్ మీడియా ప్రెజెన్స్. అందరం ఇప్పుడు ఎవ్రీ వన్ నో, ఈవెన్ హౌస్ వైఫ్స్ కానివ్వండి, స్టూడెంట్స్ హూ ఆర్ స్టడింగ్ 10th and inter ఆల్సో ప్రెజెంటింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ సోషల్ మీడియా సచ్ as ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. ఓకేనండి, అందరికీ ఉంటున్నాయి ఇవాళ రేపు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లేని వాళ్ళు ఎవరు లేరు, రైట్? బట్ ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియా హైరింగ్ కి కూడా ఇంపార్టెంట్ అండి. ఫ్రమ్ ద హైరింగ్ మేనేజర్స్ టు ద candidates, everyone are using social media for hiring. Okay, so social media is also very important. Making your presence in the social media, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏ కాదండి, ప్రొఫెషనల్ గా మనం డెవలప్ చేసుకోవడానికి ఇంకా కొన్ని ఉన్నాయి. విల్ మెన్షన్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ద వెబినార్. ఓకే, అవన్నీ మెన్షన్ చేస్తాము. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇక్కడ నోట్ చేసుకోండి. ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు రిమెంబర్. గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మెన్షన్ చేసుకోండి. సో సోషల్ మీడియా ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓన్లీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామే కాకుండా ప్రొఫెషనలీ మనం డెవలప్ చేసుకోవడానికి కూడా చాలా సైట్స్ ఉన్నాయి. ఓకే, సో విల్ డిస్కస్ అబౌట్ దోస్ సైట్స్ ఆల్సో. సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. ఓకే, ఏఐ ఇన్ ఇంటర్వ్యూస్. ఓకేనండి, మనం ఎక్కడ వింటున్నా ఏఐ 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 అనే వినిపిస్తుంది మనకి. డైలీ వింటున్నాం. ఈవెన్ చిన్నపిల్లలు కూడా చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నారు. ఏదైనా స్కూల్లో ప్రాజెక్ట్ ఇచ్చారనుకోండి, ఇంటికి వచ్చి దే ఆర్ నాట్ రైటింగ్ ఇట్ ఆన్ దేర్ ఓన్, దే ఆర్ యూజింగ్ ఏఐ. అంటే చాట్ జీపీటీలోకి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇస్తే వచ్చేస్తుంది. సో ఏఐ అనేది దీంట్లోనే కాదు, ఇంటర్వ్యూస్ ప్రిపరేషన్ లో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా ఏఐ టూల్స్ ఉన్నాయి. ఓకే, సో విల్ డిస్కస్ అబౌట్ దోస్ ఏఐ టూల్స్ అండి, అండ్ హౌ ఏఐ ఈజ్ బికమింగ్ హ్యూజ్ ఇన్ ద మార్కెట్. చాలా మంది మనం వింటున్నాం, పేపర్స్ లో అక్కడిక్కడ కూడా వింటున్నాం, ఏఐ వల్ల జాబ్స్ పోతాయా అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి, రైట్? సో ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఏఐ ఎలా వాడుకోవాలి, అంటే మన జాబ్ పోకుండా ఏఐని ఎలా వాడుకోవాలి మనము అనేది ఒకటి నేర్చుకుందామండి. నెక్స్ట్, లేటెస్ట్ ట్రెండింగ్ స్కిల్స్. ఓకే, లేటెస్ట్ ట్రెండింగ్ స్కిల్స్ అంటే అవుట్డేట్ అయిపోకుండా మార్కెట్ లో మనని మనం ఆల్రెడీ ప్రొఫెషనల్స్ అనుకోండి. ఓకే, దే నీడ్ టు ఇంప్రూవ్ అండ్ అప్స్కేల్ దెమ్సెల్వ్స్ డే బై డే. లేకపోతే దే బికమ్ అవుట్డేటెడ్ అయితే లే ఆఫ్స్ లో ఏమైతుందంటండి, ఎవరైతే అవుట్డేటెడ్ ఉన్నారో దే ఆర్ నాట్, ఎవరైతే స్కిల్స్ ని అందిపించుకోవటం లేదో వాళ్ళని లే ఆఫ్ లో ఫస్ట్ టార్గెట్ చేస్తారండి. లే ఆఫ్ అంటే నథింగ్ బట్ తీసేస్తారు కదా కంపెనీస్. రెసిషన్ లో మనం వింటున్నాం, అమెజాన్ లో ఎంతమందిని తీశారు, ఇన్ఫోసిస్ లో ఎంతమంది తీశారు, విప్రోలో ఎంతమంది తీశారు. ఇది ఏమవుతుందంటే మనము అకార్డింగ్ టు ద ట్రెండ్, అకార్డింగ్ టు ద మార్కెట్ మనం లేకపోతే
మన జాబ్ అనేది పోయే ఆస్కారం ఉంది. సో వీ నీడ్ టు అప్డేట్ అవర్ సెల్ఫ్. సో విల్ స్పీక్ అబౌట్ లేటెస్ట్ ట్రెండింగ్ స్కిల్స్ ఏమున్నాయి అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, అదే కాకుండా మేడం చెప్పినట్టు జాబ్ పోర్టల్స్, హౌ టు క్రియేట్ యువర్ ప్రెజెన్స్ ఇన్ సోషల్ మీడియా అనేది కూడా మనం విల్ డిస్కస్. ఓకే, దీస్ ఆర్ ద అవుట్కమ్స్ ఆఫ్ దిస్ వెబినార్ యూ కెన్ సే. ఓకే, సో లెట్స్ గో అండి. ఫస్ట్ నేను ఫస్ట్ ఇంటర్వ్యూ అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి? ఒకటి, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద ఇంటర్వ్యూ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీ వన్ సంథింగ్ దాట్ వి ఆల్ ఆర్ హ్యూమన్స్ అండి. వి ఆల్ హ్యావ్ టాలెంట్. మనకి టాలెంట్ లేక కాదు, మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ లేక కాదు, మనకి జీల్ అచీవ్ చేయాలనే జీల్ లేక కాదు, బట్ సమ్వేర్ వి మిస్ సంథింగ్. ఏంటి అది మిస్ అవుతాము అంటే కాన్ఫిడెన్స్ అండి. చాలా మంది ఇంటర్వ్యూ అనేసరికి ఫియర్ అండ్ యాంగ్జైటీలోకి వెళ్ళిపోతారు, ఆ మోడ్ లోకి వెళ్ళిపోతారు. ఓకే, సో డోంట్ గెట్ ఇన్ టు దట్ మోడ్. ఫియర్ అండ్ యాంగ్జైటీ ఎప్పుడైతే మన లోపలికి వస్తుందో మనకి వచ్చిన స్కిల్స్ కూడా మనం మర్చిపోతాం అక్కడ. వి వోంట్ ప్రెజెంట్ అవర్ సెల్ఫ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నో వన్ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ అండి. ఓకే, బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్ ఈస్ వి థింక్ అ లాట్. ఒకటి. రెండోది వి కంపేర్ విత్ అదర్స్. థర్డ్ వన్ ఈస్ ఫియర్. ఫోర్త్ వన్ ఈస్ సెల్ఫ్ డౌట్, వెదర్ వీ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. నేను చెప్పగలనా లేదా, ఈ క్వశ్చన్ నాకు వచ్చా రాదా, ఇలా సెల్ఫ్ డౌట్ చేసుకుంటాం. ఒకటి. రెండోది ఫియర్ అండ్ యాంగ్జైటీ. ఓకే, వీ షుడ్ నాట్ గో ఇన్ టు ఫియర్ అండ్ యాంగ్జైటీ మోడ్. ఓకే, సో ఆ ఫియర్ అండ్ యాంగ్జైటీ మోడ్ లోకి వెళ్ళినప్పుడు వాట్ ఎవర్ వి ప్రిపేర్ వి ఫర్గెట్ దట్ ఆల్సో. ఓకే, సో ఈ మోడ్స్ ని ఆఫ్ చేసుకోవాలండి మనం. వి నీడ్ టు మోటివేట్ అవర్ సెల్ఫ్, టు పుష్ అవర్ సెల్ఫ్. ఓకే, మనకి అన్ని ఉన్నాయి. వీఆర్ వెరీ మచ్ టాలెంటెడ్ అండ్ స్కిల్డ్. ఎవ్రీ హ్యూమన్ ఆర్ టాలెంటెడ్. ఓకే, we need to have that positive attitude. No one are no person is ఏమంటారు, పర్ఫెక్ట్ ఇన్ దెమ్సెల్స్ అండి. ఎవ్రీ వన్ విల్ బి లెర్నింగ్ ఎట్ ఎవ్రీ స్టేజ్. నో పర్సన్ ఇస్ పర్ఫెక్ట్. ఓకేనా, ఎవరు పర్ఫెక్ట్ కాదు. డోంట్ థింక్ మచ్ అబౌట్ పర్ఫెక్షన్. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఫ్రెషర్స్, మ్యామ్ ఈ స్కిల్ నేర్చుకుంటా, దీంట్లో పర్ఫెక్ట్ అవుతాను, ఇంకోటి నేర్చుకుంటా, అన్ని అయ్యే వరకు నేను ఇంటర్వ్యూకి వెళ్ళనంటారు. ఓకే, కొంతమంది ఫ్రెషర్స్ చూస్తుంటాం మాట్లాడుతున్నప్పుడు, ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నప్పుడు, దిల్ టెల్ దేర్ ఒపీనియన్స్. సో ఇది ఏంటంటే అంత ఆగక్కర్లేదండి. వన్స్ యూ గెట్ ద నాలెడ్జ్, గివ్ ఇంటర్వ్యూస్. ఇంటర్వ్యూ ఇస్తుంటేనే మీకు ఏమైతుందంటే యు గెట్ అడాప్టెడ్. ఓకే, ఒకటేసారి విజయం అనేది రాదు, ఒక్కొక్క మెట్టు ఎక్కాలి మనం. ఓకే, ఒక 4-5 ఇంటర్వ్యూస్ తీసుకుంటే వి గెట్ టు నో ఎలా అడుగుతున్నారు, ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి మనం, ఏ రకమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు, టెక్నికల్ గా ఏం అడుగుతున్నారు, ఇవన్నీ మనకు అర్థం అవుతాయి. ఓకేనా అండి, సో డోంట్ ఫీల్ బ్యాడ్. ఓకే, ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా కూడా డోంట్ ఫీల్ బ్యాడ్ అండి. ఓకే, యూ నీడ్ టు గో అండ్ అచీవ్ దట్. ఓకే, యూ నీడ్ టు గివ్. అంటే నేను ఏమంటున్నాను, ఫెయిల్యూర్ వల్ల భయపడకూడదు. ఒక దాని వెనకాల ఒకటి ఇస్తూ వస్తే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తాం మనం. మేడం ఏమవుతుంది మేడం అంటే, నో, ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేస్తారండి. ఎక్స్పీరియన్స్ హెల్ప్స్ అస్, రైట్? సో ఐ వాంట్ టు సే దట్ గివ్ ఇంటర్వ్యూస్. పర్ఫెక్షన్ వచ్చే వరకు ఆగద్దు. ఫ్రెషర్స్, ఎస్పెషల్లీ ఫ్రెషర్స్, try and give interviews and give interviews. Then only you gain that knowledge, what is going on in the market అనేది తెలుస్తుంది, where you are standing in the market అనేది తెలుస్తుంది. You can analyze yourself, your strengths, your weakness, and you can correct there. మొత్తం పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తే టైం విల్ బి లాగ్డ్. ఓకే, టైం ఒకటి లాగ్ అయిపోతుంది. సో గివ్ యువర్ ఇంటర్వ్యూస్, ఎస్పెషల్లీ ఫర్ ఫ్రెషర్స్. ఐ వాంట్ టు సే దిస్. ఓకే, so let's go into the topic, and the first is ATS friendly resume. Let's understand the hiring mindset అండి. ఫస్ట్, ఇన్ని రోజులు మనం క్యాండిడేట్ మైండ్ సెట్ ఏంటి అనేది అనే దృష్టిలో ఉంటారు ఎవరైనా. క్యాండిడేట్స్ ఎవ్రీవన్ విల్ బి ఇన్ ద సేమ్ థింకింగ్. క్యాండిడేట్ గా నాకు ఏం కావాలి ఏం కావాలి అనుకుంటారు. నో అండి, యూ షుడ్ థింక్ ఫ్రమ్ ద ఎంప్లాయర్స్ మైండ్ సెట్. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి కావాల్సింది నేను ఎలా ప్రజెంట్ చేసుకోవాలి. ఇంటర్వ్యూస్ నథింగ్ బట్ నవ్ డేస్ ఇట్ ఈస్ లైక్ మార్కెటింగ్ ఓన్లీ. ఓకే, యూ నీడ్ టు మార్కెట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ ఇంటర్వ్యూయర్. ఇంటర్వ్యూయర్ ముందు కూర్చుని మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోవాలి. ఓకే, అవుట్ ఆఫ్ 100 ఐఎమ్ యూనిక్, ఐఎమ్ డిఫరెంట్ అనేది మీరు మార్కెట్ చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్లీ వాట్ హైరింగ్
మేనేజర్స్ ఆర్ థింకింగ్ ఆర్ వాట్ ఎంప్లాయీస్ కి ఏం కావాలి అంటే విల్ డిస్కస్ అబౌట్ సమ్ ఆఫ్ ద స్కిల్స్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్. ఓకేనండి. క్యాండిడేట్స్ నుంచి వాళ్ళు ఏ రకమైన మైండ్ సెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దిస్ ఇంక్లూడ్స్ సాఫ్ట్ స్కిల్స్. ఓకే, దిస్ ఇంక్లూడ్స్ సాఫ్ట్ స్కిల్స్ కావాలండి, టెక్నికల్ స్కిల్ సెట్ ఉండాలి మీకు, గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి, డిజిటల్ ప్రెజెన్స్ ఇస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్, కల్చరల్ ఫిట్ ఉందా లేదా క్యాండిడేట్ కి అనేది వాళ్ళు చూస్తారు. And moreover, upon all of this, they see the person behind the resume. First phase lo vaad resume చూస్తారు. Okay నండి. Once they get selected, once our resume gets selected, they'll call you for a face to face round or a virtual round, right? At second level, they see us as a person. Okay, what is person ante entandi? The attitude. Okay, the attitude which you carry with you, the appearance, how you present yourself in front of them. Okay, the confidence levels, confidence ఏ రకంగా ఉంది మీకు అనేవి ఎక్కువ చూస్తారు. ద అడాప్టబిలిటీ అంటే హౌ యూ మింగిల్, అంటే టీమ్ లో మిమ్మల్ని మీరు ఎలాగా పెట్టుకోగలుగుతారు, ఎంత క్విక్ గా అడాప్ట్ అవ్వగలుగుతారు, ఎన్విరాన్మెంట్ చేంజ్ అయినప్పుడు హౌ క్విక్ యు ఆర్ అనేది అడాప్టబిలిటీ. ఓకేనా అండి. So here attitude, appearance, confidence are very much important. If a person does not have attitude, it is very difficult. అంటే ఒక సెట్ ఆఫ్ యాటిట్యూడ్, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఒక మనిషికి ఉండాలి. ఓకేనా అండి. ఇంటర్వ్యూస్ యాటిట్యూడ్ అనేది ఎందుకు చూస్తారు అంటే ఒక స్కిల్ ఒక పర్సన్ కి రాకపోయినా దే కెన్ పే అ ట్రైనర్ అండ్ ట్రైన్ దెమ్. ఒక స్కిల్ ఒకటి రాకపోతే ఆ పర్సన్ కి నేర్పించగలుగుతారు వాళ్ళు. దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ దట్ పర్సన్ అండ్ దే కెన్ టీచ్ దట్ స్కిల్. బట్ యాటిట్యూడ్ ఎవరు టీచ్ చేయలేరండి. యూ నీడ్ టు బిల్డ్ ఇట్ యువర్ సెల్ఫ్. ఓకే, యాటిట్యూడ్ విల్ నాట్ బి టాట్ బై ఎనీ వన్. యాటిట్యూడ్ ని ఎవ్వరూ నేర్పించలేరు, మనకి మనమే నేర్చుకోవాలి. వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఐ నీడ్ టు క్యారీ. ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నప్పుడు ఏ రకమైన యాటిట్యూడ్ నేను చూపించాలి, ఏ రకమైన యాటిట్యూడ్ నాకు ఉండాలి టు గెట్ ద సక్సెస్ అనేది మనకి తెలియాలి. ఓకేనా. దే ఫీల్ లైక్ దట్. అంటే యాటిట్యూడ్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ హియర్. స్కిల్స్ లేకపోయినా పర్వాలేదు, కానీ యాటిట్యూడ్ రైట్ వేలో ఉంటే ఆ టీంలో ఈజీగా మింగిల్ అవుతారు, ఆ టీంలో ఈజీగా వర్క్ చేయగలుగుతారు. రైట్. యాటిట్యూడ్ సరిగ్గా లేదనుకోండి అతనికి, అతనికి యాటిట్యూడ్ అనేది నేర్పించలేరు. ఓకేనా, దట్స్ వెరీ టఫ్. స్కిల్ అనుకోండి, వాళ్ళు ఈ స్కిల్ రాదు, ఓకే నో ప్రాబ్లం, దిల్ పుట్ ఇట్ ఇన్ యువర్ ట్రైనింగ్, వాళ్ళు మిమ్మల్ని ట్రైనింగ్ లో పెట్టి ఆ స్కిల్ నేర్పించేస్తారు. సో యాటిట్యూడ్ దట్ మచ్ ఇంపార్టెంట్ అండి, యాటిట్యూడ్ అనేది. అపియరెన్స్ అంటే పీపుల్ ఫీల్ దట్ అపియరెన్స్ అంటే ఏదో కాస్ట్లీ బట్టలు వేసుకోవాలి, లేకపోతే బాగా తయారై వెళ్ళాలి, అది కాదండి. అపియరెన్స్ అంటే హౌ యూ బిహేవ్, హౌ యూ బిహేవ్. ఓకే, నీట్ గా డ్రెస్అప్ అవ్వాలి కాదని నేను చెప్పను. ఇట్ షుడ్ బి ఇన్ ప్రొఫెషనల్ అటైర్ లో ఉండాలి. మీరు ఎవరైనా సరే ఇంటర్వ్యూకి వెళ్తున్న వాళ్ళు ప్రొఫెషనల్ అటైర్ లో ఉండాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఓకే, అపియరెన్స్ అంటే హౌ యూ థ్యాంక్ దెమ్ ఆర్ హౌ యూ ఓపెన్ ద డోర్. ఫేస్ టు ఫేస్ రౌండ్ కి వెళ్ళినప్పుడు ఎలా ఓపెన్ చేస్తున్నారు డోర్, ఎలా కూర్చుంటున్నారు వాళ్ళ ముందర, ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఫ్రీగా మాట్లాడుతున్నారా, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారా, దిస్ ఇస్ కాల్డ్ అపియరెన్స్. నాట్ ద క్లోతింగ్ విచ్ యూ వేర్. క్లోతింగ్ మనం ఏం వేసుకుంటున్నాము, ఎంత ఇదిగా వేసుకుంటున్నాము అనేది కాదు. ప్రొఫెషనల్ అటైర్ లో ఉండాలండి, నీట్ గా ఉండాలి, ప్రొఫెషనల్ అటైర్ లో ఉండాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ అడాప్టబిలిటీ ఇందాక చెప్పాను కదండి, అడాప్టబిలిటీ ఇస్ నథింగ్ బట్ ఫిట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ రోల్. ఓకే, దట్స్ ఆల్సో హస్ బిన్, వాళ్ళు అది కూడా చెక్ చేస్తారు మన 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 ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ వచ్చండి స్కిల్ సెట్, టెక్నికల్ స్కిల్ సెట్. ఓకే, ఇది ఐటీ వాళ్ళకు ఉంటుంది, నాన్ ఐటీ వాళ్ళకు ఉంటుంది. బోత్ హ్యావ్ ద స్కిల్ సెట్, రైట్. నాన్ ఐటీ వాళ్ళకి కూడా కొన్ని టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. దే కెన్ మెన్షన్ దాట్ అలాంగ్ విత్ దేర్ సాఫ్ట్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ స్ట్రెంగ్స్ తో పాటు టెక్నికల్ సెట్ అంటే, ఇప్పుడు ఒక ఆఫీస్ లో ఒక అడ్మిన్ అనుకోండి, అడ్మిన్ వర్క్ చేస్తున్నారు, దే నీడ్ టు నో మైక్రోసాఫ్ట్ తెలియాలి వాళ్ళకి, వర్డ్ తెలియాలి, వర్డ్ డాక్యుమెంట్, ఎక్సెల్, వాట్ యు సే పీపీటీ ప్రజెంట్ చేయడం, ఇవన్నీ రావాలి. దట్ ఈస్ అ టెక్నికల్ స్కిల్ సెట్. ఓకే, నాన్ ఐటీ అతను ఏం పెట్టుకుంటాడు అంటే టెక్నికల్ స్కిల్ సెట్ లో ఎంఎస్ ఆఫీస్ ప్రొఫెషియన్సీ అని పెట్టుకుంటాడు. ఓకేనా అండి. సో టెక్నికల్ స్కిల్ సెట్. ఐటీ వాళ్ళకి ఏంటంటే క్లియర్ స్కిల్ సెట్ ఉండాలి. క్లియర్ స్కిల్ సెట్ అంటే వెరీ క్లియర్ స్కిల్ సెట్ ఉండాలండి.
everything you need to mention in your resume and while speaking also. So technical skill set is also very much important. Okay. అండ్ దిస్ టెక్నికల్ స్కిల్స్ అనేది స్ట్రాంగ్ ఉండాలండి. స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పారు కదా మేడం, మీరు పర్ఫెక్షన్ లేకపోయినా వెళ్ళిపోమంటున్నారు ఇంటర్వ్యూకి అని. అంటే నేను చెప్తున్నది ఏంటంటే అండి, ఒక్కటో రెండో స్కిల్స్ లో యూ నీడ్ టు బి స్ట్రాంగ్. అంటే అన్ని చేసేస్తున్నా కొంతమంది ఫ్రెషర్స్ ఉంటారండి, ఏ ఆపర్చునిటీ వస్తే అది తీసేసుకుంటారు. దే వోంట్ ఫిక్స్ ఎనీథింగ్. అంటే ఇందులోకి వెళ్ళాలి, నా కెరియర్ ఇలాగా డెవలప్ అవ్వాలి అని గోల్స్ లేకుండా ఎటు సైడ్ వస్తే అటు సైడ్ వెళ్ళిపోతుంటారు. అది కరెక్ట్ కాదండి. ఒక స్కిల్ పెట్టుకోవాలి, ఆ స్కిల్ ని మీరు పెంచుకుంటూ పోవాలి. దట్ ఈస్ ద రైట్ యాటిట్యూడ్ టు గ్రో యువర్ కెరియర్. ఒకసారి కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత యూ నీడ్ టు గ్రో యువర్ కెరియర్ ఆల్సో, రైట్? సో దట్ ఈస్ ద యాటిట్యూడ్ విచ్ యూ నీడ్ టు హ్యావ్. నెక్స్ట్ స్కిల్ వచ్చి సాఫ్ట్ స్కిల్స్ అండి. సాఫ్ట్ స్కిల్స్ లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే కమ్యూనికేషన్ ఒకటి. ద వే హౌ యు ఆర్ స్పీకింగ్, యువర్ ఇంగ్లీష్ కమ్స్ ఇన్ టు ద కమ్యూనికేషన్. ద వే హౌ యు ఆర్ స్పీకింగ్ విత్ ద పీపుల్. ఓకే, అదొకటి వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. మీరు ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మీరు ఫాస్ట్ గా ఉన్నారా, స్లోగా ఉన్నారా, ప్రాబ్లమ్ ని అర్థం చేసుకోగలుగుతున్నారా? దిస్ ఇస్ కాల్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఓకే, క్రిటికల్ థింకింగ్, దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. క్రిటికల్ థింకింగ్ అంటే ఏం లేదు, ఒక స్ట్రెస్ పాయింట్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాడండి, సడన్ గా దాంట్లో ఎస్కలేషన్ వచ్చేసింది, మనకి నెక్స్ట్ లెవెల్ కి ఎస్కలేషన్ వచ్చేసింది. సో ఆ ప్రాబ్లమ్ ని ఎలా రిజాల్వ్ చేయాలి, ఇచ్చిన స్టిప్యులేటెడ్ టైంలో ప్రాబ్లమ్ ని ఎలా రిజాల్వ్ చేయాలి అనేది క్రిటికల్ థింకింగ్ లోకి వస్తుంది. ఇఫ్ యూ థింక్ అవుట్ ఆఫ్ బాక్స్, యూ కెన్ గెట్ ద సిచ్యువేషన్ సొల్యూషన్స్ ఇన్ మినిట్స్. ఓకేనా? అందరికీ ఉంటుందా మేడం అంటే కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. కొంతమంది ఉన్నా తెలుసుకోలేరు, నాకు ఈ స్కిల్ ఉంది అని ఉన్నా తెలుసుకోలేరు. సో క్రిటికల్ థింకింగ్ అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ అయిన ఫ్యాక్టర్ విచ్ దే జడ్జ్. నెక్స్ట్ వన్ వచ్చి కొలాబరేషన్. కొలాబరేషన్ ఇస్ నథింగ్ బట్ టీమ్. ఆ టీమ్ తోటి ఎలా ఉంటున్నారు, ఆ టీమ్ లో మింగిల్ అవ్వగలుగుతున్నారా లేదా, లేకపోతే రోజు టీమ్ తోటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయా మీకు, దట్ ఈస్ కాల్డ్ కొలాబరేషన్. నెక్స్ట్ స్కిల్ విచ్ యూ నీడ్ టు హ్యావ్ ఇస్ టైం మేనేజ్మెంట్ అండి. టైం మేనేజ్మెంట్ అంటే టైం ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు ప్రాపర్ గా, మీరు ఇచ్చిన టాస్క్ ని ఎలా ప్రయారిటైజ్ చేసుకుంటున్నారు, ఎలాగా మీరు వర్కౌట్ చేసుకుని మీ టైం ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు అనేది ఒకటి. లీడర్షిప్ క్వాలిటీస్, దిస్ ఇస్ ఫర్ ఎక్స్పీరియన్స్ అండి. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటారో 5-6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానీ 3-4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా లేవా అంటే, ఒక టీమ్ కి ఏదైనా అవసరం వచ్చినప్పుడు యాజ్ అ సీనియర్ హెల్ప్ చేయగలుగుతున్నాడా లేదా, మెంటరింగ్ చేయగలుగుతున్నారా లేదా అనేది లీడర్షిప్ క్వాలిటీస్ లోకి వస్తుంది. ఓకేనండి, ఇది నాట్ ఫర్ ఫ్రెషర్స్. ఇది ఫ్రెషర్స్ కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. ఇఫ్ దే హ్యావ్ లీడర్షిప్ క్వాలిటీస్, ఇంటర్వ్యూలో ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పొచ్చు, నేను ఇది లీడ్ చేశానండి, ఈ ఈ అవకాశం నాకు వచ్చింది, ఇక్కడ నేను ఇది లీడ్ చేయగలిగాను, నేను ఇలా ప్రూవ్ చేసుకున్నాను, నన్ను నేను లీడర్ లాగా అని యూ కెన్ టెల్ దట్. ఓకే, దట్ ఈస్ లీడర్షిప్ క్వాలిటీస్. నెక్స్ట్ వన్ వచ్చి గ్రోత్ మైండ్ సెట్ అండి. ఓకే, మోస్ట్ ఆఫ్ దెమ్ ఇంటర్వ్యూస్ లో ఏం చేస్తారంటే ఈ పాయింట్ ని పెట్టుకోరు. వైల్ ప్రిపేరింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ ఈ పైన చెప్పినవన్నీ మీరు పెట్టుకుంటారు, కానీ గ్రోత్ మైండ్ సెట్ అనేది పెట్టుకోరు చాలా మంది. గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏం లేదండి, ఫ్రమ్ ద హైరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. హైరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఒక మేనేజర్ ఎవరైతే అవతల చైర్లో కూర్చుని ఇంటర్వ్యూ తీసుకుంటున్నారో వాళ్ళు ఈ రకంగా ఆలోచిస్తారు. ఏమని, క్యాండిడేట్ కి ఎంతూజియాజం ఉందా లేదా, ఓకేనా, ఇతను గ్రో అవ్వాలనుకుంటున్నాడా లేదా, ఇతను అలాంగ్ విత్ మై కంపెనీ అంటే నా కంపెనీతో పాటు, ఇప్పుడు కంపెనీ గ్రో అయితే ఆటోమేటిక్ గా అందులో పనిచేసే ఎంప్లాయీస్ అందరు గ్రో అవుతారండి, కరెక్టా కదా? సో మీకు గ్రోత్ మైండ్ సెట్ ఉంటే ఏమైందంటే యూ అంటే మీరు అలైన్ చేసుకుంటారు, మీ గ్రోత్ మైండ్ సెట్ ని కంపెనీ యొక్క గ్రోత్ తోటి అలైన్ చేసుకోగలుగుతారు. సో బోత్ ఆఫ్ యూ గ్రో ఎట్ ఎ టైం. ఇప్పుడు కంపెనీ కోసం పాటు పడే వాళ్ళు అయితేనే కంపెనీ గ్రో అవుతుందండి. ఊరికే నేను వెళ్తున్నా డబ్బులు తీసుకుంటున్నా వచ్చేస్తున్నా అంటే కంపెనీ గ్రో అవుతుందా? అవదు కదా, అవదు కదా. సో దిస్ వే అంటే ఏం చూస్తారంటే వీళ్ళకి ఆ గ్రోత్ మైండ్ సెట్ ఉందా లేదా. ఓకే, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్. క్రియేటివ్ గా ఏం ఆలోచించగలుగుతున్నాం మనము, ఇన్నోవేటివ్ గా ఏమన్నా థాట్స్ వస్తున్నాయా. ఒక రిపోర్ట్ ఉందండి,
ఎవ్రీడే ఒక రకంగానే తయారు చేస్తాం ఆ రిపోర్ట్ ని. ఓకే, సో మీరు కొత్తగా ఆలోచించి ఆ రిపోర్ట్ ని ఈజీ మెథడ్ లో ఏదైనా చేయగలుగుతారా? దట్ ఈస్ నథింగ్ బట్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్. ఓకే, ఫైన్. దట్ ఈస్ గ్రోత్ మైండ్ సెట్ అండి. ఇవన్నీ గ్రోత్ మైండ్ సెట్ లో ఉంటాయి. సో దే జడ్జ్ యూ ఆన్ యువర్ గ్రోత్ మైండ్ సెట్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి డిజిటల్ ప్రెజెన్స్. ఇందాక చెప్పాను కదా, డిజిటల్ ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టుడేస్ మార్కెట్ లో. కంప్లీట్ వరల్డ్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ ప్రెజెన్సే, అవునా కదండి? ఈవెన్ చిన్న చిన్న మనము ఇంట్లో హౌస్ వైఫ్స్ గా ఉండి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. బేకరీ, చాక్లెట్ బిజినెస్ అని, శారీ సెల్లింగ్ అని, అందరు ఏం చేస్తున్నారు? ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? గ్లోబల్ కస్టమర్స్ ని తెచ్చుకుంటున్నారు. ఓన్లీ హైదరాబాద్ లో ఉండే వాళ్ళు కాకుండా గ్లోబల్ కస్టమర్స్ ని తెచ్చుకుంటారు. ఇక్కడ కూడా డిజిటల్ ప్రెజెన్స్ తోటి గ్లోబల్ ఆపర్చునిటీస్ క్యాప్చర్ చేయొచ్చండి మీరు. ఓకేనా? గ్లోబల్ ఆపర్చునిటీస్ ఎక్కడ వరల్డ్ లో ఎక్కడున్నా యూ కెన్ క్యాప్చర్ దట్, రైట్? యూ కెన్ క్యాప్చర్ దోస్ ఆపర్చునిటీస్. దట్ ఈస్ కాల్డ్, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిజిటల్ ప్రెజెన్స్. డిజిటల్ ప్రెజెన్స్ అనేది ఆ రకంగా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి కల్చరల్ ఫిట్. ఓకే, కల్చరల్ ఫిట్ అంటే ఏం లేదండి, మీరు ఆ కంపెనీ యొక్క కల్చర్ కి మీరు ఫిట్ అవుతారా లేదా అనేది చూస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉందండి. గూగుల్ ఇస్ అ వెరీ బిగ్ కంపెనీ కదా, వరల్డ్ వైడ్ లో చాలా మంచి కంపెనీ అండ్ చాలా పెద్ద కంపెనీ. సో గూగుల్లో 8 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఏ కంపెనీలో మామూలుగా 5, 6 మ్యాక్స్ అవే ఉంటాయి, కానీ గూగుల్లో 8 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటాయి. అంటే ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తారనమాట వాళ్ళు. ఓకే, సో దట్స్ ద రీజన్ వై ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కంపెనీస్. ద వర్క్ ఎన్విరాన్మెంట్ ఇస్ ఆల్సో వెరీ డిఫరెంట్ ఇన్ గూగుల్. ఇఫ్ యూ సీ, మీరు నెట్ లో ఎక్కడైనా బ్రౌజ్ చేస్తే వర్క్ ఎన్విరాన్మెంట్, వర్క్ కల్చర్ చాలా డిఫరెంట్ ఉంటుంది. దే గివ్ కంప్లీట్ ఫ్రీడమ్ టు ద ఎంప్లాయీస్. ఓకేనా? సో ఇదేంటంటే అకార్డింగ్ టు దేర్ కల్చర్ దే వాంట్ ద క్యాండిడేట్ షుడ్ మ్యాచ్ టు దేర్ కల్చరల్ ఫిట్. ఓకే, దిస్ ఇస్ వన్ మోర్ పాయింట్ విచ్ దే లుక్ ఇన్ టు ద క్యాండిడేట్స్. సో ఇవన్నీ ఎంప్లాయర్స్ అంటే అవతల మీ ఎదురుగుండా కూర్చుని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న పర్సన్ పర్వ్యూలో ఇవన్నీ మనం ప్రూవ్ చేసుకోవాలి. మనం నాకు ఈ స్కిల్స్ అన్ని ఉన్నాయి అని ప్రూవ్ చేసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ టు క్రాక్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఓకే, సో ఇది హైరింగ్ మైండ్ సెట్. ఈ హైరింగ్ మైండ్ సెట్ అనేది తెలుసుకుని అకార్డింగ్ టు దిస్ యూ నీడ్ టు డెవలప్ యువర్ సెల్ఫ్. యూ నీడ్ టు డెవలప్ యువర్ రెజ్యూమే ఇన్ దట్ వే. యూ నీడ్ టు డెవలప్ యువర్ స్కిల్ సెట్ ఇన్ దట్ వే. యూ నీడ్ టు డెవలప్ యువర్ సాఫ్ట్ స్కిల్స్ ఇన్ దట్ వే. అన్నీ ఇప్పుడు నేను చెప్పినవి అన్ని అందరికీ ఉండవండి, కానీ మాక్సిమం ఈ క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేస్తారు. ఈ రిలేటెడ్ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ టచ్ చేయడానికి వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ అవే టచ్ చేసి అవి అడుగుతారు అనమాట. బికాస్ దే వాంట్ టు నో పర్సన్ ఈ రకంగా ఉన్నాడా లేదా అనేది వాళ్ళు చూడడానికి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు మిమ్మల్ని. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ అండ్ యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ వే ఫర్ ద ఇంటర్వ్యూ. ఓకే, సో లెట్స్ సి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవే ఇందాక నేను మాట్లాడినవి ఇక్కడ పెట్టాను చూడండి. కమ్యూనికేషన్ స్కిల్స్, నెగోసియేషన్ స్కిల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వాళ్ళకి కావాలి. సో అందుకని అది పెట్టాను నేను. నార్మల్ ఐటీ వాళ్ళకి, నాన్ ఐటీ వాళ్ళకి అవసరం లేదు. ఇది అడ్మిన్, ఫైనాన్స్ వీళ్ళకి అవసరం లేదండి. బట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వాళ్ళకి నెగోసియేషన్ స్కిల్స్ కూడా చాలా అవసరం. ఈవెన్ బీపీఓలో వర్క్ చేస్తున్న వాళ్ళకి కూడా నెగోసియేషన్ స్కిల్స్ అవసరం. కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అంటే ఇదేం లేదు. కాన్ఫ్లిక్ట్ అంటే ఒక ఏజ్, అంటే ఒక 5-6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వస్తుంటాయి. ఇట్లాగా టీమ్ లో ఇద్దరు గొడవ పడినప్పుడు ఎలా రిజాల్వ్ చేస్తారు, దట్ ఈస్ నథింగ్ బట్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. 5-6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ స్కిల్. కల్చరల్ కంపిటెన్సీ అంటే ఇందాక చెప్పాను కదా, కల్చరల్ ఫిట్ అంటే కంపెనీస్ కొన్ని ఫాస్ట్ పేస్డ్ ఉంటాయి, కొన్ని ఫార్మల్ గా ఉంటాయి చాలా, కొన్నేమో ఇన్నోవేటివ్ క్రియేటివ్ ఉంటాయి, కొన్నేమో చాలా ఫ్రీడమ్ ఇస్తాయి ఎంప్లాయీస్ కి. దిస్ ఇస్ నథింగ్ బట్ ద కల్చర్ ఆఫ్ దట్ కంపెనీ. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఇస్ లీడర్షిప్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్. కొన్ని హైయర్ లెవెల్స్ కి వచ్చేసరికి ఏమవుతుందంటే అండి, దిస్ ఇస్ ఫర్ ప్రొఫెషనల్స్ అని కూడా అన్నాం కదా. సో డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా చాలా అవసరం. ఒక 7-8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక మేనేజ్మెంట్ రోల్లోకి మీరు మూవ్ అయినప్పుడు ఈ డెసిషన్ మేకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ నథింగ్ బట్ ఇందాక చెప్పాను కదా నేను, క్రిటికల్ థింకింగ్ కమ్స్ అండర్ దిస్ అండి.
టైమ్ మేనేజ్మెంట్ ఇస్ వన్ థింగ్, అడాప్టబిలిటీ ఇస్ వన్ థింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇస్ వన్ థింగ్, టీమ్ వర్క్, టీమ్ లో ఎలా ఉంటున్నారు, ఎలా వర్క్ చేసుకుంటున్నారు అని. ఇంకోటి చూసారండి, నెట్వర్కింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దిస్ కమ్స్ ఇన్ సోషల్ ప్రెజెన్స్ లోకి వస్తుంది మనకి నెట్వర్కింగ్ అనే టాపిక్. ఓకే, సో ఇది క్రిటికల్ థింకింగ్. యాక్టివ్ లిజనింగ్, ఇంకొకటి అండి, ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ లిసన్ అండ్ దెన్ స్పీక్. ఇంటర్వ్యూలో అది చాలా ఇంపార్టెంట్, బికాస్ యూ నీడ్ టు లిసన్ టు ద అదర్ పర్సన్ అండ్ దెన్ యూ నీడ్ టు స్పీక్ అవుట్. ఎందుకంటే మీకు ఆ క్వశ్చన్ అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేయమని అడగొచ్చు, కానీ తప్పు ఆన్సర్ చెప్పకూడదు కదా, తప్పు ఆన్సర్ అనేది చెప్పకూడదు. సో ఎదుటి వాళ్ళు చెప్తున్నది ప్రాపర్ గా వినాలి. మనం వింటే ఏం జరుగుతుందంటే క్లారిటీ ఆఫ్ థాట్ వచ్చి మన బ్రెయిన్ లో ఆన్సర్ అనేది ఫామ్ అయిపోతుంది, వెంటనే ఆన్సర్ చెప్పేయగలుగుతాం మనం. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఇది ప్రాజెక్ట్ మేనేజర్ స్కిల్స్. ఎంపతి అంటే షో సమ్ ఎంపతి టువర్డ్స్ అదర్స్. ఇది మన నిజ జీవితంలో ప్రతి మనిషికి లైఫ్ లో అవసరమే. ఎంపతి లేకుండా మనం లైఫ్ లీడ్ చేయలేం కదా. సో ఎంపతి ఏం లేదండి, కొంచెం ఎవరైనా కనిపించినప్పుడు చక్కగా పలకరించడం, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటి ప్రాబ్లం అని వినడం, ఇవి మన అందరికీ ఉన్నదే, ఇందులో ఏం స్పెషల్ లేదు, బట్ జస్ట్ మెన్షన్ దట్. ఓకే, ఫైన్ అండి, ఇవి స్కిల్స్. సో యాజ్ ఎ మెన్షన్, పర్సన్ బియాండ్ ద పేపర్ చూస్తారు ఇక్కడ. ఫస్ట్ స్క్రీనింగ్ అయిపోయింది రెజ్యూమే, సెకండ్ స్క్రీన్ లో పర్సన్ బియాండ్ ద పేపర్ చూస్తారు వాళ్ళు. మ్యామ్ సారీ టు డిస్టర్బ్, ఎస్ ఎస్. ఇది ఒక్కసారి రీడింగ్ వ్యూ అంట పెట్టండి మ్యామ్. రీడింగ్ వ్యూ, రీడింగ్ కిందన వస్తుంది మీకు. ఒక్క నిమిషం మ్యామ్ చూస్తున్నాను. అంటే నా పీపీటీ ఆ, కనిపించట్లేదా మ్యామ్? అంటే ఫుల్ వ్యూ వస్తుందని మీకు మీకు కిందన కనిపిస్తుంది మ్యామ్, పీపీటీలో కిందన. ఓకే ఓకే మ్యామ్, కనపడింది. ఆ, కానీ ఇది రావు. ఒక్క నిమిషం. మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి మ్యామ్, రీడింగ్ వ్యూ అని పీపీటీలోనే కింద కనిపిస్తుంది. పీపీటీలో యాక్చువల్ గా ఇక్కడ వస్తుంది మ్యామ్, బట్ ఎందుకో ఇది 75% లోనే ఉంది. ఓ, ట్రైంగ్ టు మూవ్ ఇట్. ఈజ్ దిస్ ఓకే? అది యాక్చువల్ అది క్లిక్ చేస్తున్నాను నేను, బట్ రావట్లేదా? సరేలేదు మ్యామ్, అయితే రావట్లేదు. ఇంతవరకు పెట్టండి లేదు. ఇంతే వస్తుంది. సో ఐ మూవింగ్ ఇట్, మాన్యువల్ గా మూవ్ చేసి నేను ఏది మ్యామ్ ఇప్పుడు మాన్యువల్ గా మూవ్ చేస్తున్నారు కదా, అక్కడ మీకు అవును, లెఫ్ట్ లో ఉంటుంది చూడండి మ్యామ్, లెఫ్ట్ లో లాస్ట్ బట్ వన్ అదే న్యూ ప్రెస్ చేశాను మైండ్. మ్యామ్, బట్ యాక్టివేట్ రావట్లేదా? అవ్వట్లేదు. యాక్టివేట్ అవ్వట్లేదు. మాన్యువల్ గా 80% వస్తుంది. ఇస్ దిస్ సరే ఓకే? ఐ మూవ్ సరే దిస్. మ్యామ్, సరేలేండి, క్యారీ ఇది ఆన్. కింద పెట్టేస్తాను. ఓకే, ఓకేనా అండి? లెట్స్ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో మ్యామ్ నెక్స్ట్ ఒకసారి ఇది ట్రై చేయండి, ఎవరో ప్రెస్ F5 అని కూడా ఒక హింట్ చెప్పారా? ఇచ్చారు. ఓకే, F5. లేదు మ్యామ్, Yes, yes, రావట్లేదు. అంటే రావట్లేదు. స్క్రీన్ షేరింగ్ లో ఉంది కదా, అందువల్ల ఇది రావట్లేదు లేదు లేదు అనుకుంటున్నాను నేను. వస్తుంది మ్యామ్, బట్ ఓకే, ఓకేలేండి, క్యారీ ఆన్. అట్లీస్ట్ దే కెన్ ఏబుల్ టు సీ. అదే ఫిట్ టు ద సైజ్ ఆఫ్ ద విండో అనే ఉంది, అదే ప్రెస్ చేస్తున్నాను నేను, బట్ ఇట్స్ నాట్ టేకింగ్. మళ్ళీ చిన్నదైపోయింది యాక్చువల్లీ. ఓకేనా అండి? సరే మ్యామ్, కంటిన్యూ చేసేయండి, కనిపిస్తుంది లేండి. ఓకే మ్యామ్. సో నెక్స్ట్ స్లైడ్ అండి. నెక్స్ట్ నేను చెప్పినది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటేనండి, ఏటీఎస్ రెజ్యూమే. ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద హైరింగ్ మైండ్ సెట్ ఆఫ్ ద ఎంప్లాయర్, రైట్? దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే అండి. చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే అంటే ఏంటి అనేది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఎందుకంటే ఫ్రెషర్స్ కూడా మన గ్రూప్ లో ఉన్నారు కాబట్టి ఐఎమ్ టీచింగ్ దిస్. ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే అంటే ఏం లేదండి. ఏటీఎస్ అనేది అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఆర్ సాఫ్ట్వేర్ ఇది. ఓకే, ఇందులో ఏం చేస్తుందంటే ఏటీఎస్ అనేది ప్రతి కంపెనీలోనూ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇది ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే, మనం ఏదైనా జాబ్ పడిందండి, మనం అప్లికేషన్ సెండ్ చేసాం వాళ్ళకి, మన అప్లికేషన్ మనం సెండ్ చేసేసాం వాళ్ళకి. సెండ్ చేసినప్పుడు ఈ ఏటీఎస్ అనేది రీడ్ చేస్తుందండి. ఫస్ట్ రెజ్యూమేని ఏటీఎస్ విల్ రీడ్. ఏటీఎస్ రీడ్ చేసిన తర్వాత అది ట్రాక్ చేస్తుంది. అంటే ఆ జాబ్ డిస్క్రిప్షన్
ఈ మన రెజ్యూమే రెండింటిని మ్యాచ్ చేస్తుంది అనమాట. మ్యాచ్ చేసి ఇట్ విల్ సీ వెదర్ ఇది పర్ఫెక్ట్లీ ఇన్ మ్యాచ్ విత్ ద జాబ్ డిస్క్రిప్షన్ లో ఉందా లేదా అనేది మ్యాచ్ చేస్తుంది. మ్యాచ్ చేసి దెన్ ఇట్ విల్ షార్ట్ లిస్ట్ ద సివి. ఇప్పుడు పర్ఫెక్ట్ గా మ్యాచ్ ఉంది అనుకోండి, దానికి స్కోర్ ఇస్తుంది. స్కోర్ ఇచ్చి దిస్ ఇస్ 1 2 3 అంటే 100% మ్యాచింగ్ ఉంది, 80% మ్యాచింగ్ ఉంది, 70% మ్యాచింగ్ ఉంది, అలా మ్యాచింగ్ ఇస్తుందండి. ఆ మ్యాచింగ్ ఇచ్చిన తర్వాత రిక్రూటర్ అనే అతను చూస్తాడు, అతను ఆమెను ఎవరో వాళ్ళు ఓపెన్ చేసి మీ రెజ్యూమేని చూస్తారు అనమాట. సో ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ ఏటీఎస్ చేస్తుంది. ఇప్పుడు మాన్యువల్ గా జరగట్లేదండి, ఓన్లీ ఏటీఎస్ ఇస్ డూయింగ్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్క్రీనింగ్. ఆ తర్వాతే రిక్రూటర్ దగ్గరికి అంటే హ్యూమన్ వ్యూ అనేది నెక్స్ట్ లెవెల్లో చూస్తారు. ఒక హ్యూమన్ ఫస్ట్ మెషిన్ చేసేస్తుంది. ఇట్ విల్ అకార్డింగ్ టు ద ఆల్గరిథమ్స్ ఉంటాయి, దాంట్లో ఆల్గరిథమ్స్ ని బట్టి రెండింటిని మ్యాచ్ చేస్తుంది, కంపారిజన్ అన్నమాట. రెండింటిని కంపేర్ చేసి బాగున్న సీవీలనే ముందుకు తీసుకెళ్తుంది, బాగాలేని సీవీలను రిజెక్ట్, ఇక్కడికి అక్కడే రిజెక్ట్ అయిపోతాయి. ఓకే, సో దిస్ ఇస్ ఏటీఎస్. సో ఇది ఏం చేస్తుంది మేడం, క్లియర్ గా చెప్పండి అంటే ఏం చేయదండి, ఇది ఫిల్టర్ చేస్తుంది, సార్ట్ అవుట్ చేస్తుంది, మీ రెజ్యూమేస్ ని మేనేజ్ చేస్తుంది. ఎందుకంటే కుప్పలు తెప్పలుగా వస్తాయండి అప్లికేషన్. మీరు ఎప్పుడైనా నౌకరీ జాబ్ పోర్టల్ ఓపెన్ చేసినప్పుడు ఒక జాబ్ క్లిక్ చేసిన తర్వాత చూస్తే 3000 మెంబర్స్ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ దిస్ జాబ్ అని కనిపిస్తుంది. ఎవరైనా మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు ఈ విషయాన్ని, మీరు కీన్ గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇస్తుంది నెంబర్స్. నౌకరీ ఏం చేస్తుందంటే ఇప్పుడు నెంబర్స్ ఇస్తుంది, ఈవెన్ లింక్డ్ఇన్ కూడా ఇస్తుంది ఇంతమంది అప్లై చేశారు అని. సో అంత మందిలో మన రెజ్యూమే పైకి రావాలి అంటే మన రెజ్యూమే ఏటీఎస్ ఫ్రెండ్లీ ఉండాలండి, అంటే ఏటీఎస్ రీడబుల్ కంపాటబుల్ ఉండాలి. ఓకేనా, కంపాటబుల్ అంటే నథింగ్ బట్ ఇట్ షుడ్ మ్యాచ్. ఆ జేడీకి మన రెజ్యూమే మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి, కంపాటబుల్ ఉంటేనే ఇట్ విల్ టేక్ అండ్ ఫిల్టర్ ప్రాసెస్ చేస్తుంది, నెక్స్ట్ లెవెల్ కి ప్రాసెస్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. అంటే ఏటీఎస్ వచ్చిన తర్వాత మీ రెజ్యూమే ఎలా ప్రాసెస్ అవుతుంది అన్నది ఈ ఫిగర్ లో నేను చూపించాను చూడండి. ఫస్ట్ జాబ్ రిక్వైర్మెంట్స్ వస్తాయండి. ఓకే, హైరింగ్ టీమ్ ఇన్పుట్స్ జాబ్ రిక్వైర్మెంట్స్ అండ్ క్వాలిఫికేషన్స్, జేడి అంటారు దీన్ని. ఏం లేదు, ఈ జాబ్ కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఈ జాబ్ కి కావాల్సిన సాఫ్ట్ స్కిల్స్ ఏంటి, ఈ జాబ్ ఏ రోల్ కోసం డిజైన్ చేస్తాము, ఏ ప్రాజెక్ట్ మీద వీళ్ళు వర్క్ చేస్తారు అనేవి క్లియర్ గా దాంట్లో మెన్షన్ చేస్తారు జేడీలో. ఓకే, సో ఇది ఫస్ట్ రిలీజ్ చేస్తారు వాళ్ళు. ఇది రిలీజ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, దాన్ని చూసి మనం అప్లై చేస్తాం అనమాట. అప్లై చేస్తాం తర్వాత ఏటీఎస్ ఏం చేస్తుంది, మనం అప్లై చేస్తాము. ఏటీఎస్ ఏం చేస్తుంది అంటే ఇట్ క్రియేట్స్ ఐడియల్ క్యాండిడేట్ ప్రొఫైల్ ఫ్రమ్ రిక్వైర్మెంట్స్. ఏమేమి అంటే జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఏటీఎస్ఏ డిజైన్ చేస్తుంది. ఇంతకుముందు మాన్యువల్ గా చేసేవాళ్ళు, ఇప్పుడు ఏటీఎస్ఏ డిజైన్ చేస్తుంది అనమాట. వాళ్ళు జస్ట్ ఇన్పుట్స్ ఇస్తారు, వీళ్ళకి ఏం రిక్వైర్మెంట్స్ ఉండాలి, ఏ ప్రాజెక్ట్ కావాలి, ఎంత సిటీసీ కావాలి, ఇవి జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఇస్తే ఏటీఎస్ డిజైన్ చేసేస్తుంది. ఈవెన్ ద క్యాండిడేట్ జేడి కూడా, సారీ క్యాండిడేట్ కాదు, జాబ్ డిస్క్రిప్షన్ అంటారు దాన్ని. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఈ ఈ ఫేజ్ లో మనం ఆ జేడీని చూసి మనం జాబ్ అప్లై చేస్తామండి. నౌకరీలోనో ఎక్కడో చూసి ఆ జాబ్ అప్లై బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తాం. వెళ్ళిన తర్వాత దిస్ గోస్ టు ద ఏటీఎస్. మేలే మనం పంపించిన అప్లికేషన్స్ అన్ని ఎక్కడికి వెళ్తాయి అంటే ఏటీఎస్ లోకి వెళ్తాయి. ఓకేనా, అది ఏం చేస్తుంది అంటే సిస్టమ్ ఎక్స్ట్రాక్ట్స్ కీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సబ్మిటెడ్ రెజ్యూమేస్. సబ్మిటెడ్ రెజ్యూమేస్ లోంచి కీ ఇన్ఫర్మేషన్ ఏముంది అనేది తీస్తుంది. ఓకే, అంటే ఏం లేదు, ఇక్కడ స్కిల్స్ మ్యాచ్ చేస్తుంది. ఇప్పుడు జావా అండ్ హైబర్నేట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆర్ జావా స్ప్రింగ్ బూట్ ఉండాలి అన్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, రెజ్యూమేలో జావా టెక్నాలజీస్ అని రాస్తారు, కొంతమంది ఏం చేస్తారు జావా ఎక్స్పీరియన్స్ అండ్ జావా టెక్నాలజీస్ అని రాస్తారు. స్ప్రింగ్ బూట్ అనేది ఎక్కడ మెన్షన్ చేయరు. సో ఇదేం చేస్తుంది, మన జావా ఎక్కువ ఉంటే 70% 50% మ్యాచింగ్ చూపిస్తుంది, ఎందుకంటే మీ సివిలో స్ప్రింగ్ బూట్ లేదు. ఓకే, అవుట్లైట్లీ రిజెక్టెడ్. ఓకేనా అండి, సో ఇట్ విల్ ఫిల్టర్ అండ్ సార్ట్, ఆ కీ స్కిల్స్ తోటి మ్యాచ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది, డేటాబేస్ స్టోరేజ్ చేస్తుంది. ఆ షార్ట్ లిస్ట్ చేసిన ప్రొఫైల్స్ అన్ని ఏం చేస్తుంది అంటే డేటాబేస్, ఇంటర్నల్ డేటాబేస్ లోకి మూవ్ చేస్తుంది. ఓకే, మళ్ళీ అల్గరిథం ఫిల్టరింగ్ కూడా చేస్తుంది. మళ్ళీ ఒకసారి అల్గరిథం ఫిల్టరింగ్ చేసి లాస్ట్ కి ఏవైతే 100% మ్యాచ్ అవుతున్న సివిసో వాటికి ర్యాంకింగ్ ఇచ్చి
ఆ రెజ్యూమేస్ దీస్ ఆర్ సెలెక్టెడ్ అని చెప్పి రిక్రూటర్ పంపిస్తుంది. ఆర్ రిక్రూటర్ చూస్తాడు ఓపెన్ చేసి, ఏవైతే షార్ట్ లిస్ట్ అయ్యాయో వాళ్ళకి మాటికే రిక్రూటర్స్ కాల్స్ చేస్తారు. మిగిలిన రిజెక్ట్ అయిపోయిన క్యాండిడేట్స్ కి కాల్స్ చేయరు. ఓకేనా అండి. సో ఫస్ట్ లెవెల్లో మీ రెజ్యూమే పాస్ అవ్వాలి అంటే ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళ రెజ్యూమేని ఏటీఎస్ ఫ్రెండ్లీగా మార్చుకోవాలి. ఇందాకే చెప్పినట్టు జావా, మీకు స్ప్రింగ్ బూట్ లో ఎక్స్పీరియన్స్ ఉంటే క్లియర్ గా జావా, స్ప్రింగ్ బూట్, ఇంకేమేమి ఉన్నాయో జావా టెక్నాలజీస్ అని సింగిల్ వర్డ్ రాయకూడదు. జావాలో ఏమేమి వచ్చు మీకు అన్ని క్లియర్ గా రాయాలండి, అన్ని క్లియర్ గా రాయాలి. బాగా వచ్చినవేమో ఫుల్ స్కిల్స్ లో రాయాలి, రానివేమో బేసిక్స్ అంటే నేర్చుకుంటున్నారు, కొంత ఐడియా ఉంది దీని మీద అని పక్కన బిగినర్ లెవెల్ కానీ బేసిక్స్ అని బ్రాకెట్ లో పెట్టి పెట్టాలి. ప్రతి స్కిల్ మీకు వచ్చిన ప్రతిదీ టెక్నికల్ స్కిల్స్ లో రాయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్ట్రెంగ్స్ కానీ సాఫ్ట్ స్కిల్స్ కానీ పర్ఫెక్ట్ గా మీ రెజ్యూమేలో రాయాలి. ఓకేనా. నెక్స్ట్ లెవెల్కి వెళ్దాము. ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే తయారు చేసుకోవాలి అంటే ఏం చేయాలి మేడం? ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే ఏదైనా టెంప్లెట్ తీసుకోవచ్చు. ఏటీఏ రెజ్యూమే టెంప్లెట్స్ అని మార్కెట్ లో దొరుకుతున్నాయండి, ఈజీగా దొరుకుతున్నాయి. ఆ దాంట్లో ఏదైనా తీసుకోవచ్చు. మీరు ఆ టెంప్లెట్ తీసుకుని మీ డేటా తీసుకెళ్ళి అందులో పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఫస్ట్ పాయింట్ అన్నమాట, అలా చేసుకోవచ్చు రెజ్యూమేని. సెకండ్ థింగ్ ఏంటి అంటే స్ట్రక్చర్ యువర్ కంటెంట్. మీ కంటెంట్ అనేది అంటే రెజ్యూమేలో రాసే కంటెంట్ అనేది చాలా ప్రాపర్ వేగా పెట్టుకోవాలండి. ఓకేనా. కీ స్కిల్స్ అనేది ఒక్కటే చోట రాయకూడదు, ఆల్ ఓవర్ రెజ్యూమే మీ కీ స్కిల్స్ కనపడాలి. ఓకేనా అండి. అంటే కీ స్కిల్స్ టాప్ లో రాస్తారు, రాసిన తర్వాత ఏం చేస్తారంటే ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళినప్పుడు చాలా మంది మెన్షన్ చేయరు. ఈ ప్రాజెక్ట్ లో నేను ఇది వాడాను, ఈ ప్రాజెక్ట్ లో నేను ఇది వాడాను అనేది మెన్షన్ చేయరు. ఓకే. ఆ మెన్షన్ చేయనప్పుడు ఏం చేస్తుంది, ఒకే చోట కనిపిస్తుంది అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని డౌట్ వచ్చేస్తుంది. మొత్తం రెజ్యూమేలో అక్కడక్కడక్కడక్కడ మీ జావా మీద వర్క్ చేస్తే ఈ ప్రాజెక్ట్ నేను జావా మీద చేశాను, ఈ ప్లాట్ఫామ్ ఈ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేశాను, నెక్స్ట్ లెవెల్ మళ్ళీ ఇంకొకటి, అలా మీరు ప్రాజెక్ట్స్ లో చూపించాలి. ఓకేనా. సో డీటెయిల్డ్ గా మీరు స్కిల్స్ ని మెన్షన్ చేయాలి. ఓకే. సో ఒక చోటనే ఓన్లీ కీ స్కిల్స్ లో రాసి వదిలిపెట్టేస్తే మ్యాచ్ అవ్వదు. దిస్ ఇస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ చాలా మంది ఇక్కడే దెబ్బ కొడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒక చోట రాసుకుంటారు అండ్ అంటే ప్రాజెక్ట్ లో యూజ్ చేసాము అన్నది ఎక్కడ మెన్షన్ చేయరు వాళ్ళు. ఓకేనా. లేకపోతే ఇంకొకటి కూడా చేయొచ్చు, మేడం నేను అసలు ప్రాజెక్ట్స్ ఏ రాయట్లేదు అంటే ఆ జావా ఏంటి దాంట్లో మీ అవుట్ ఆఫ్ 10 ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు, మీకు మీరు ఎంత ప్రొఫిషియన్సీ అనేది దాంట్లో మెన్షన్ చేయండి. అలా స్కిల్స్ అన్నిటికీ మెన్షన్ చేసుకుంటూ రాయండి. ప్రాజెక్ట్స్ నేను రాయడం ఇష్టం లేదు మేడం అన్న వాళ్ళు దే కెన్ డూ లైక్ దట్. ఓకే. సో ఇంకొకటి అండి, ఫార్మాటింగ్ కూడా ఏటీఎస్ పద్ధతిలోనే ఫార్మాట్ చేయాలి మన రెజ్యూమేస్ ని. ఎలాగా ఫార్మాట్ చేయాలి మేడం అంటే దాంట్లో గ్రాఫిక్స్, ఇంకా చాలా ఫాంట్స్ ఉంటాయి చూడండి, కొన్ని డిజైనర్ ఫాంట్స్ ఉంటాయి. మనం మార్కెటింగ్ లోను మనకు వచ్చే యాడ్స్ లోను చూస్తుంటాం డిజైనర్ ఫాంట్స్. ఓకే. అలాంటి ఫాంట్స్ అన్ని యూజ్ చేయకూడదండి. ఓన్లీ ఫార్మల్ ఫాంట్స్, ఏరియల్ కానీ టైమ్స్ న్యూ రోమన్ కానీ అలాంటివి ఏమైనా ఫార్మల్ గా ఉన్న ఫాంట్సే యూజ్ చేయాలి. ఫ్యాన్సీ ఫాంట్స్, గ్రాఫిక్స్ ఇవన్నీ పెట్టారనుకోండి, గ్రాఫ్ బార్స్ పెట్టొచ్చు. అంటే గ్రాఫ్ చూపిస్తాం కదండి, అది రీడబులే, కానీ గ్రాఫిక్స్ యూజ్ చేస్తే అది నాట్ రీడబుల్. అది అవుట్ రైట్లీ రిజెక్ట్ చేస్తుంది. గెట్స్ ఇన్ టు ద కన్ఫ్యూషన్ బికాస్ ఇట్ ఇస్ నాట్ హ్యూమన్ కాదండి, అది గ్రాఫిక్ అనేది దానికి తెలియదు. సో ఇట్ అవుట్ రైట్లీ రిజెక్ట్ ద సివి. ఓకే. సో ఈ జాగ్రత్తలు తీసుకుని మీరు రాసుకోవాలండి రెజ్యూమే. అండ్ ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను, చాలా మంది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా చేస్తుంటారు ఏంటంటే అన్ని డిగ్రీలు రాయక్కర్లేదండి. ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మెన్షన్ యువర్ హైయెస్ట్ డిగ్రీ. ఓకే. హైయెస్ట్ డిగ్రీ, దాని నెక్స్ట్ పీజీ, బ్యాచులర్స్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఒకటి రాస్తే సరిపోతుంది అంతే. అన్ని డిగ్రీస్ రాయక్కర్లేదు. అండ్ టాప్ మోస్ట్ ఏదైతే అన్నిటికంటే పెద్ద చదువు ఉందో అదే రాయాలండి టాప్ మోస్ట్ లో. మీ రెజ్యూమేలో కూడా మీ ఎక్స్పీరియన్స్ కూడా ప్రెసెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు అది టాప్ మోస్ట్ లో రాయాలి. ఓకే. బికాస్ ఎందుకు రాయాలి మేడం అంటే దే డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ పేషెన్స్. అన్ని ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళలేరు, జస్ట్ ఇలా చూస్తారు మీ గ్రాడ్యుయేషన్ ఏంటి, ఏ ఇయర్ లో పాస్ అవుట్ అంతే. ఓకేనా.
సో ఇది ఫార్మాటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏటీఎస్ రెజ్యూమేకి. యూ నీడ్ టు డూ ద ఫార్మాటింగ్ అకార్డింగ్ టు ద ఏటీఎస్. ఓకేనా? సో ఇంకా ఏం చెప్తుందంటే ఇంక్లూడ్ ఎక్స్ట్రాక్ట్ జాబ్ టైటిల్ ఇన్ ద సమ్మరీ. సమ్మరీలో మీరు రాసుకుంటారు కదా స్కిల్ సెట్, అక్కడ మీరు క్లియర్ గా మీ జాబ్ టైటిల్, ప్రొఫెషనల్ సమ్మరీలో మీ జాబ్ టైటిల్, మీకు ఎక్స్పీరియన్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ గా రాయాలి. అండ్ గుర్తుపెట్టుకోండి 8 to 12 కోర్ స్కిల్స్ రాయాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, అన్ని జాబ్స్ కి ఒకటే సివి కాదండి. జాబ్ కొంచెం తేడా, జేడీ కొంచెం వేరేగా ఉన్నప్పుడు మీ ప్రొఫైల్ కూడా మార్చాలి. ఓకేనా? అన్ని ఇంత ముందు కాలంలో ఒకటే రెజ్యూమే అన్నిటికి వెళ్ళిపోయింది, ఇప్పుడు అలా వెళ్ళట్లేదండి. అకార్డింగ్ టు ద జాబ్ డిస్క్రిప్షన్ యూ నీడ్ టు చేంజ్ యువర్ రెజ్యూమే లిటిల్ బిట్. నాట్ 100% మార్చేసి అన్ని అబద్ధాలు రాయమని నేను చెప్పట్లేదు. ఓకే, లిటిల్ బిట్ చేంజెస్ చేయాలి జాబ్ డిస్క్రిప్షన్ బట్టి. రెజ్యూమే కొంచెం చేంజ్ చేసి పంపించాలి, బికాస్ ఇట్ నీడ్ టు మ్యాచ్, ఏటీఎస్ తో మ్యాచ్ కావాలి కాబట్టి చేయాలి ఇది. ఓకే, నెక్స్ట్ వన్. ఇంకోటి ఫుల్ ఫామ్స్ రాయండి, చిన్న చిన్న అబ్రివేషన్స్ రాయొద్దు. ఫుల్ ఫామ్స్ రాయండి, రీడబుల్ గా ఉండాలి అది. ఫుల్ ఫామ్స్ రాయండి. అండ్ కీవర్డ్స్, ఇది ఇందాక చెప్పానండి నేను, సేమ్ ఇక్కడ మెన్షన్ చేసినదే. డిస్ట్రిబ్యూట్ కీవర్డ్స్ అక్రాస్ ఆల్ సెక్షన్స్, అన్ని సెక్షన్స్ లోనూ కీవర్డ్స్ ప్రాపర్ గా రాయాలి మీరు. ఓకే, నో కీవర్డ్ స్టఫింగ్. అంటే అంటే ఎక్కువ మరి రాయమన్నాం కదా అని ఇంకా ఎక్కువ ఎక్కువ కూడా రాయకూడదు. ఒక 3-4 టైమ్స్ రిపీట్ అయితే సరిపోతుంది కీవర్డ్, 4-5 టైమ్స్, దట్స్ ఎనఫ్. అండ్ చూడండి ఇక్కడ ఇంకా మరి చిన్న పిల్లలకు చెప్పినట్టు అనుకోకండి. ఓకే, కొంతమందికి తెలియకపోవచ్చు అందుకనే చెప్తున్నాను. సో స్టాండర్డ్ ఫాంట్స్ యూజ్ చేయాలి, క్యాలిబ్రా, ఏరియల్, టైమ్స్ న్యూ రోమన్ ఇలాంటిది. అండ్ ఫాంట్ కూడా నార్మల్ గా ఉండాలి, పెద్దది రాయకూడదు, చిన్నది రాయకూడదు. హెడ్డింగ్స్ రాసుకోవచ్చు, నో ఇష్యూస్. ఓకేనండి, ప్రాపర్ అలైన్మెంట్ ఉండాలి. గ్రామటికల్ ఎర్రర్స్ ఒకసారి రివ్యూ చేసుకుని తీసేయండి. గ్రామటికల్ ఎర్రర్స్, ఎక్కడైనా సెంటెన్స్ ఎర్రర్స్ చూపిస్తుంటే గూగుల్ విల్ హెల్ప్ అస్ ఇన్ రిమూవింగ్ దట్. సో రిమూవ్ చేయండి. అండ్ ఇంకొకటి, పిడిఎఫ్ ఫార్మాట్ లో కానీ వర్డ్ ఫార్మాట్ లో కానీ ఉండాలండి మీ రెజ్యూమేస్. వేరే ఏ ఫార్మాట్ ఇట్స్ నాట్ రీడబుల్. ఏ ఫార్మాట్ లోనూ ఏటీఎస్ అనేది రీడ్ చేయదు. ఓకేనా? సో దిస్ ఇస్, మీ ఏటీఎస్ కంపాటబుల్ ఉందా లేదా అనేది నౌకరీ కూడా మీకు స్కోర్ ఇస్తుందండి. ఇఫ్ ఇట్ ఈస్ ఏటీఎస్ కంపాటబుల్, నౌకరీ ఆల్సో రన్స్ ఆన్ ఏటీఎస్ ఓన్లీ. సో మీరు ప్రొఫైల్ డిజైన్ చేసుకున్నప్పుడు అక్కడ ఇస్తుంది మీ స్కోర్ అనేది. మీరు ఒకసారి ఈసారి నౌకరీలోకి వెళ్ళినప్పుడు చెక్ చేసుకోండి, ఆ స్కోర్ అనేది 100% ఉందా, 90% ఉందా అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ప్రిపరేషన్ ఆఫ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న పాయింట్ ప్రెజెంటేషన్. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం మెన్షన్ చేసింది ఇది. ఫ్రెషర్స్ అయితే ఏమేమి పెట్టుకోవచ్చు రెజ్యూమేలో, ఎక్స్పీరియన్స్డ్ అయితే ఏమేమి పెట్టుకోవచ్చు రెజ్యూమేలో. ఓకేనా? రెండు ఏమేమి పెట్టుకోవచ్చు అనేది చూద్దాం మనం ఇక్కడ. ఓకే, సో ఫ్రెషర్స్ ఏమో ఫస్ట్ హెడ్డింగ్ పెడతాం కదండి. హెడ్డింగ్ తర్వాత నేమ్, మీ ఈమెయిల్ ఐడి, మీ డిజిటల్ ప్రెజెంట్ లింక్స్ ఏమైనా ఉంటే అది మెన్షన్ చేసుకోవాలి అక్కడ. ఇంకే ఏమీ రాయకూడదండి, మీ హౌస్ అడ్రస్ అవన్నీ హెడ్డింగ్ లో రాయొద్దు ఎప్పుడు. హెడ్డింగ్ అంటే స్టార్టింగ్ లో రాస్తాం, ఇప్పుడు హెడ్డింగ్ ఏమి ఇవ్వట్లేదు. రెజ్యూమే అని పెడితే పెట్టొచ్చు, లేకపోయినా పర్వాలేదు. బట్ నేమ్, ఈమెయిల్ ఐడి, డిజిటల్ ప్రెజెంట్ లింక్స్ రాసుకోండి, హౌస్ అడ్రస్ రాయొద్దు అక్కడ. ఓకే, కెరీర్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ వచ్చి ఫ్రెషర్స్ కెరీర్ ఆబ్జెక్టివ్ మెన్షన్ చేసుకోవాలి. అకాడమిక్ ఎక్సలెన్స్ అంటే వాళ్ళ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేసుకోవాలి. ఇంటర్న్షిప్స్ ఏమైనా ఉంటే అవి మెన్షన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తే మెన్షన్ చేసుకోవచ్చు. ఏమైనా స్కిల్స్ నేర్చుకున్నారా మెన్షన్ చేసుకోండి. వాలంటీర్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కూడా మెన్షన్ చేసుకోవచ్చు అండి. దట్ షోస్ యువర్ యూనిక్నెస్, మీకున్న కైండ్ నేచర్. ఇందాక చెప్పిన ఎంపతి అనేది కనపడుతుంది. వాలంటీర్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు రెజ్యూమేలో. అండ్ సర్టిఫికేషన్స్ ఏమైనా చేస్తున్నారా అవి కూడా మెన్షన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఫ్రెషర్ రెజ్యూమే చూద్దామండి. ఇది ఫ్రెషర్ రెజ్యూమే, ఇది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. సేమ్ వాళ్ళకి వీళ్ళకి సేమే, కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఇక్కడ హెడ్డింగ్, నేమ్, ఈమెయిల్ ఐడి, డిజిటల్ ప్రెజెన్స్, అంటే మీకు ఏమైనా ప్రొఫైల్స్ ఉంటే ఆ ప్రొఫైల్ లింక్స్ పెట్టుకోవాలి. ప్రొఫెషనల్ సమ్మరీ రాయాలండి. ఇక్కడ ప్రొఫెషనల్ సమ్మరీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. ఓకే, అండ్ కీ స్కిల్స్ కానీ కోర్ కంపిటెన్సీస్ కానీ, అంటే టెక్నికల్ స్కిల్స్ కానీ కోర్ ఏం స్కిల్స్ ఉన్నాయి మీకు అనేవి ఇక్కడ రాసుకోవాలి.
తర్వాత ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏ కంపెనీలో పనిచేస్తారు, ఎంతకాలం పనిచేశారు, మీ రోల్ ఏంటి అక్కడ, అది ప్రొఫెషనల్ సమ్మరీ ఎక్స్పీరియన్స్ లోకి వస్తుంది. నెక్స్ట్ వన్, ఐఎమ్ సారీ, సమ్మరీ ఆఫ్ అచీవ్మెంట్స్. ఓకేనండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఇది మిస్ చేస్తారండి. అచీవ్మెంట్స్ అనేది కంపల్సరీగా రెజ్యూమేలో చూపించుకోవాలి. అది చూపించినప్పుడే మీకు పక్కన వాళ్ళకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మీరు ఏం అచీవ్ చేశారు, ఇప్పటి వరకు వర్క్ లో ఏం అచీవ్ చేశారు, ఏది చిన్న అవార్డు వచ్చినా లేకపోతే ఏదైనా కాంట్రిబ్యూషన్ మీరు చేసినా, ఎవరైనా మిమ్మల్ని పొగిడినా, దానికి సంబంధించిన డీటెయిల్స్, పొగిడినా అంటే రిటర్న్ లో లేదు కదా మేడం అంటారు. అంటే యూ కెన్ మెన్షన్ దట్ అండి. ఆ, దాన్ని మనము ఎలాగంటే, ఉమ్, మీరు ఒకవేళ రాకపోతే చాట్‌జీపీటీని అడగండి, ఇట్ విల్ హెల్ప్ యూ. చాట్‌జీపీటీలో పెట్టి దిస్ ఇస్ వాట్ సమ్మన్ అంటే నేను ఇది అచీవ్ చేశాను అని నన్ను ఇలాగ పొగిడారు, హౌ షుడ్ ఐ ప్రెజెంట్ దిస్ ఇన్ మై రెజ్యూమే అనేది పెట్టుకుంటే అది ఇస్తుంది. యూ కెన్ మెన్షన్ దట్. ఎడ్యుకేషన్ మెన్షన్ చేయాలి. ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ అంటే ఇప్పుడు క్లౌడ్ సర్టిఫికేషన్స్ చేస్తారు, కొంతమంది ఇంకో సర్టిఫికేషన్ చేస్తారు, సిసిఎన్ఏ సర్టిఫికేషన్ చేస్తారు, గ్రీన్ బెల్ట్ సర్టిఫికేషన్స్ చేస్తారు, ఇవన్నీ పెట్టుకోవచ్చండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసుకోవాలి. మీ ఇంటి అడ్రస్, మీ ఫాదర్ నేమ్, అవన్నీ ఇక్కడ రాసుకోవాలి. పైన రాసుకోవచ్చు, డిజిటల్ ప్రెసెన్స్ కిందన రాసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటాయి, అంటే వాళ్ళకి ఏమన్నా పోర్ట్ఫోలియో ఉంది, వెబ్సైట్ వాళ్ళదే ఓన్ ఉంది, అలాంటివి కింద మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫ్రెషర్ రెజ్యూమేస్ ఓన్లీ 1 పేజ్ ఉండాలి. 1.5 పేజ్, దానికంటే మించి ఉండకూడదు. ఇక్కడ వచ్చేసి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్పేది ఏంటంటేనండి, అచీవ్మెంట్స్ అనేవి మెజరబుల్ రిజల్ట్స్ లో రాసుకోవాలి. అంటే నెంబర్స్ అనేవి కనపడాలండి రెజ్యూమేలో. అచీవ్మెంట్స్ లో ఈ నెంబర్స్ మనం మెన్షన్ చేసేది నెంబర్స్ లో రాయాలి. మన అచీవ్మెంట్స్ అనేది నెంబర్స్ లో రాయాలి. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ దెమ్. ఉత్త రెస్పాన్సిబిలిటీస్ రాసుకుంటూ వెళ్ళకూడదండి. ఈ వర్క్ చేశాను, నేను ఇది అచీవ్ చేశాను, నేను ఒక బడ్జెట్, నా కంపెనీలో నాకు నా వర్క్ కి సంబంధించిన ఒక బడ్జెట్ ని నేను రెడ్యూస్ చేయగలిగాను, లేకపోతే ఒక టైం ని నేను ఇంప్రూవ్ చేశాను, ఒక 2 hours పట్టే వర్క్ ని నేను 1 hour కి ఆటోమేషన్ యూజ్ చేసి నేను తక్కువకి తీసుకురాగలిగాను. సో అది మెన్షన్ చేయాలి. మెజరబుల్ అంటే ఏం లేదు, ఈ నెంబర్స్. ఇప్పుడు బడ్జెట్ ఇంత పర్సెంట్ అని రాస్తాం కదా, దట్ ఈస్ ఎ నెంబర్. 10%, 20%. 1 hour టైం సేవ్ చేయగలిగాను, 2 hours పట్టే వర్క్ ని నేను 1 hour సేవ్ చేయగలిగాను, సో నా ప్రొడక్టివిటీ ఇంత ఇంక్రీజ్ అయింది, ఇలా రాసుకోవాలి అచీవ్మెంట్స్ అనేది. ఓకేనా? సో లెట్స్ గో ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్ అండి. సో దిస్ ఇస్ 2 టాపిక్స్ మనం కవర్ చేసాము. ఏటీఎస్, రెజ్యూమే ఎందుకు ఇంపార్టెంట్, ఓకేనా? నెక్స్ట్, రెజ్యూమేని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంటర్వ్యూకి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఒకటి నేర్చుకున్నాము. రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది రెండోది నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఇంపార్టెన్స్ ఆఫ్ సోషల్ మీడియా ప్రెజెన్స్ చూద్దామండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ దీస్ డేస్, బికాస్ వరల్డ్ ఓన్లీ డిజిటల్ గానే రన్ అవుతుంది. వరల్డ్ మొత్తం డిజిటల్ ఫార్మాట్ లోకి వచ్చేసిందండి ఇవాళ. ఓకే, యాజ్ పర్ 2025 డిజిటల్ మార్కెట్, కంప్లీట్ డిజిటల్ స్కిల్స్ అయిపోయింది. ఇంకా వచ్చే రోజులు అంటే మేబీ 26, 27, 28 ఇలా ఇయర్స్ ఇంకా ఎక్కువ డిజిటలైజ్ అయిపోతాయి. ఓకే, సో డిజిటల్ ప్రెసెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నవ్ డేస్ క్యాండిడేట్స్ ని కూడా సోషల్ మీడియా త్రూనే మేము రిక్రూట్ చేస్తున్నాము. అంటే సోర్సింగ్ కంప్లీట్లీ నౌకరీ మాన్స్టర్ తగ్గిపోయిందండి. 50%. ఇక్కడ మీకు చూస్తే మీకు అనిపిస్తుంది 48% ఆఫ్ క్యాండిడేట్స్ బిలీవ్ దట్ సోషల్ మీడియా ప్రెసెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు పొటెన్షియల్ ఎంప్లాయర్స్. ఎంప్లాయర్స్ కానీ క్యాండిడేట్స్ కానీ 48% దిస్ ఈజ్ ఓన్లీ ఇంపార్టెంట్. దగ్గర దగ్గర 50%కి వచ్చేసింది మార్కెట్ అనేది. ఓకే, సో 35% ఆఫ్ ఎంప్లాయర్స్ ఫార్మలీ ఎవాల్యుయేట్ క్యాండిడేట్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఆల్ కన్సిడరింగ్ ఇట్ అంటే మీ యొక్క ప్రెజెన్స్ ని వాళ్ళు చూస్తారు. మీరు రెజ్యూమే పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మీ ప్రొఫైల్ అంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్రెజెన్స్ అంటే లింక్డ్ఇన్ అనుకోండి, గిట్ హబ్ అనుకోండి, ఏదైనా అలాంటివి ఓపెన్ చేసి వాళ్ళు చూస్తారండి. మీరు ఎలాగ దాంట్లో ఎంగేజ్ అవుతున్నారు అనేది చూస్తున్నారు వాళ్ళు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా నిజంగానే తనకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా,
సో 35 to 40% ఎంప్లాయీస్ అందరూ సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు. హైరింగ్ కి యూజ్ చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కి యూజ్ చేస్తున్నారు. మీ ప్రెసెన్స్, ఈ క్యాండిడేట్ ఎట్లాంటి వాడు అనేది కూడా చూస్తున్నారు వాళ్ళు. ఓకే, దట్ ఇస్ 35%. సో ఇది లాస్ట్ ఇయర్ డేటా 2024. ఇప్పుడైతే అది 70%కి వెళ్ళిపోయి ఉంటుంది. ఓకే, ఇది 39% ఆఫ్ హైరింగ్ మేనేజర్స్ సే క్వశ్చనబుల్ కంటెంట్ ఆర్ బిహేవియర్ ఇస్ ద నెంబర్ 1 థింగ్ దే లుక్ ఫర్. అంటే ఇందాక చెప్పాను కదా, గ్రోత్ మైండ్ సెట్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది మీ లింక్ సోషల్ మీడియా ప్రెజెన్స్ లో కనిపిస్తుంది వాళ్ళకి. అంటే మీరు ఏదైనా పోస్ట్ కి ఎంగేజ్ చేస్తున్నప్పుడు, మీకు ఏదైనా నచ్చినప్పుడు, ఎవరైనా పోస్ట్ పెట్టినప్పుడు దానికి కామెంట్స్ చేస్తున్నారా, క్వశ్చన్స్ అడుగుతున్నారా, ఇవన్నీ కూడా చూస్తున్నారండి. దే ఆర్ సీయింగ్ యువర్ ప్రొఫైల్స్. ఓకే, మిమ్మల్ని 70% ఇంటర్వ్యూలో తెలుసుకుంటున్నారు, 30% ఆల్రెడీ మీ గురించి వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఐదర్ ఇంటర్వ్యూ అయిపోయాకైనా తెలుసుకుంటారు, ముందైనా తెలుసుకుంటున్నారు. సో దట్స్ వై సోషల్ మీడియా ప్రెజెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ అండి. నాట్ ఓన్లీ ఐటీ పీపుల్, ఐటీ, నాన్ ఐటీ, అడ్మిన్స్, మార్కెటింగ్ పీపుల్, ఫైనాన్స్ పీపుల్, స్టూడెంట్స్, ఎన్జిఓస్ కి కూడా సోషల్ మీడియా ఇంపార్టెంట్ అయిపోయిందండి ఇవాళ రేపు. సోషల్ మీడియా ప్రెసెన్స్ లేనిదే నో వన్ కెన్ సస్టైన్ ఇన్ దిస్ వరల్డ్. ఓకే, సో ఎవ్రీ వన్ నీడ్ టు హ్యావ్ సోషల్ మీడియా ప్రెసెన్స్. లెట్స్ సీ వాట్ ఈస్ సోషల్ మీడియా ప్రెసెన్స్. మేడం చెప్తున్నారు అప్పటి నుంచి, వాట్ ఈస్ సోషల్ మీడియా ప్రెసెన్స్ అనేది చూద్దాం ఇప్పుడు. ఓకేనా, సో సోషల్ మీడియా ప్రెసెన్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఇక్కడ తెలుసుకుందాం మనం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి ఇది. ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ యువర్ బిజినెస్ విజిటింగ్ కార్డ్ అండి. మీ బిజినెస్ కార్డ్ లాగా, మీ విజిటింగ్ కార్డ్ లాగా యాక్ట్ చేస్తుంది సోషల్ మీడియా అనేది. ఈవెన్ వెన్ యు ఆర్ స్లీపింగ్, మీ కార్డ్ అనేది యాక్టివ్ గానే ఉంటుంది. యుఎస్ నుంచి ఎవరైనా మీ ప్రొఫైల్ చూడొచ్చు. మీరు రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా వాళ్ళకి అది మార్నింగ్, దే కెన్ సీ యువర్ ప్రొఫైల్ ఇన్ ద డే టైమ్. అంటే మీరు వర్క్ చేసినా చేయకపోయినా దట్ ఈస్ వర్కింగ్ ఆన్ యువర్ బిహాఫ్. మీ బిహాఫ్, మీ ప్రొఫైల్స్, మీ సోషల్ మీడియా లింక్స్ అనేవి కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నాయి. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ లైక్ యువర్ బిజినెస్ కార్డ్ ఆర్ విజిటింగ్ కార్డ్ అనుకోండి. మీరేంటి అనేది ప్రపంచానికి తెలియజెప్తున్నది. ఓకేనా, సో అందువల్ల సోషల్ మీడియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు జాబ్స్ అప్లై చేయకపోయినా, ప్యాసివ్ జాబ్స్ మార్కెట్ లో మీరు ఉన్నా సరే, ప్యాసివ్ జాబ్ అంటే ఏం లేదు, మీరు యాక్టివ్ గా జాబ్ ఎత్తుకోవట్లేదు, కానీ మీ డోర్ నాక్ చేస్తాయి ఆపర్చునిటీస్ అనేవి, మీ డోర్ నాక్ చేస్తాయి. మీ సోషల్ మీడియా ప్రొఫైల్ ఉంటే ఆటోమేటిక్ గా రిక్రూటర్స్, మీరు నేను జాబ్ చూస్తున్నా నౌకరీలో అప్డేట్ చేయకపోయినా, రిక్రూటర్ విల్ ట్యాప్ యూ, వీ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ, డూ యూ వాంట్ మ్యామ్, డూ యూ వాంట్ అని మిమ్మల్ని వాళ్ళే వచ్చి అడుగుతారు. సో సోషల్ మీడియా అందుకని ఇంపార్టెంట్. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్, కన్సిస్టెంట్ ఇమేజ్ బిల్డ్ చేస్తుంది మీకు. అంటే వాట్ యు ఆర్ అనేది ప్రపంచానికి చాటి చెప్తుంది అది. సో కన్సిస్టెంట్ ఇమేజ్ బిల్డప్ చేస్తుంది, విజిబిలిటీ బిల్డప్ చేస్తుంది. జాబ్ సర్చ్ లో మీరు పార్టిసిపేట్ చేయకపోయినా మీరు ఉన్నారు అని తెలియజేస్తుంది అనమాట. ఓకే, సో విజిబిలిటీ ఒకటి ఇంక్రీజ్ చేస్తుంది అండ్ కన్సిస్టెంట్ ఇమేజ్ బిల్డ్ చేస్తుంది మీకు. ఓకే, అండ్ ప్యాసివ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నా కూడా మీకు డైరెక్ట్ గా అప్రోచ్ అవుతారు, రిక్రూటర్స్ అనే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి సోషల్ మీడియా ప్రెసెన్స్ వల్ల. ఓకేనా, సో యూ నీడ్ టు బిల్డ్ యువర్ పర్సనల్ బ్రాండింగ్. సోషల్ మీడియా ప్రెసెన్స్ ఇండైరెక్ట్లీ హెల్పింగ్ యూ టు బ్రాండ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు బ్రాండ్ చేసుకోవడానికి ఒక స్పేస్ క్రియేట్ చేస్తోంది. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రాండింగ్ ఎవ్రీ పర్సన్ హిమ్సెల్ఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే మీరు అనేవారు కనపడరు ప్రపంచానికి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీ వన్ నీడ్ టు హ్యావ్ సమ్ ఆఫ్ ద సోషల్ ప్రొఫైల్స్. ఖచ్చితంగా ఉండాలి కొన్ని ప్రొఫైల్స్. ఎందుకంటే ఇంకొక రీజన్ కూడా చెప్తాను ఎందుకు అనేది. హండ్రెడ్స్ ఆఫ్ రెజ్యూమేస్ లో మీ ప్రెజెన్స్, మీ ఎంగేజింగ్ వాళ్ళకి కనపడింది అనుకోండి, యూ విల్ బి అవుట్ ఆఫ్ 100 యునిక్ గా మీరు ఉంటారు. అందరు గుంపులో కాకుండా మీరు యునిక్ గా మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకోగలుగుతారు. సో ఆ టైప్ ఆఫ్ అడ్వాంటేజ్ కూడా మీకు సోషల్ మీడియా ఇస్తుంది. ఓకేనా,
సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు బిల్డ్ యువర్ పర్సనల్ బ్రాండింగ్. ఓన్లీ బ్రాండ్స్ కే కాదు, మార్కెటింగ్ కే కాదు, ప్రోడక్ట్స్ కే కాదు, సర్వీసెస్ కే కాదు, ప్రతి మనిషికి సోషల్ బ్రాండింగ్, పర్సనల్ బ్రాండింగ్ అనేది ఉండాలి. ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ త్రూ సోషల్ మీడియా ప్రెజెన్స్. ఓకే. సో 25 లో లేటెస్ట్ మాట్లాడుకుందాం మనం. విచ్ ప్లాట్ఫామ్స్ షుడ్ క్యాండిడేట్స్ యూజ్ ఇన్ 2025? సో ప్రతి మనిషికి ఫస్ట్ ప్రొఫెషనల్ గా ఉండాల్సినది లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ పర్సన్. టెక్నికల్ పీపుల్ కి గిట్ హబ్, స్టాక్ ఓవర్ఫ్లో, క్యాగెల్ అనేవి. క్యాగెల్ ఇస్ ఫర్ ఏఐ అండ్ ఎంఎల్. ఏఐ ఎంఎల్ లెర్నింగ్ వాళ్ళకి సపరేట్ ప్లాట్ఫామ్ అండి క్యాగిల్ అనేది. స్టాక్ ఓవర్ఫ్లో, గిట్ హబ్ అనేది మీరు కోడ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే దాంట్లో వెళ్ళొచ్చు. మీరు గిట్ హబ్ లోకి వెళ్ళొచ్చు. మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి, సైన్ అప్ చేయాలి, మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. వాళ్ళు కొంతమంది వాళ్ళు రన్ చేసిన కోర్స్ అంతా ప్రజెంట్ చేస్తారండి. దాంట్లోకి వెళ్ళి మీకు కావాల్సింది తీసుకోవచ్చు. మీరు డెవలపర్స్ అందరు ఉంటారు ఇందులో. మీకు ఏమైనా క్వశ్చన్స్ వస్తే మీరు వాళ్ళని అడగొచ్చు. దే రెస్పాండ్ యూ బ్యాక్. వాళ్ళు మీకు రెస్పాన్సెస్ ఇస్తారు. వేరే వాళ్ళు రాసిన పోస్ట్ కి మీరు ఎంగేజ్ అవ్వచ్చు. అండ్ రిక్రూటర్స్ గిట్ హబ్ కి వెళ్ళి సోర్సింగ్ చేస్తున్నారండి ప్రొఫైల్స్. మీరు ఓన్లీ నౌకరీ 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 అనుకోకండి. మేము ప్రొఫైల్స్ అనేవి చాలా సోర్సెస్ నుంచి చాలా సోర్సెస్ నుంచి సోర్సింగ్ చేస్తాం. ఓకే. డైరెక్ట్ గా లింక్డ్ఇన్ నుంచి సోర్సింగ్ చేస్తాము, గిట్ హబ్ నుంచి సోర్సింగ్ చేస్తాము, స్టాక్ ఓవర్ఫ్లో నుంచి సోర్సింగ్ చేస్తాము. ఓకే. అండ్ ఇంకేం చెప్తారు, గూగుల్, డైరెక్ట్ గూగుల్ సెర్చ్ నుంచి కూడా మేము సోర్సింగ్ చేస్తామండి ప్రొఫైల్స్. నౌకరీలోంచి ఓన్లీ 20% ప్రొఫైల్స్ తీసుకుంటాం. ఓకే. సో ఇందులో మీరు యాక్టివ్గా ఉండాలి ఖచ్చితంగా. ఉంటేనే యువర్ ప్రెసెన్స్ విల్ బి నోన్ టు ద పీపుల్. ఇది టెక్నికల్ పీపుల్ కి. లెట్స్ గో ఫర్ ద క్రియేటివ్ ఫీల్డ్స్. వాళ్ళకి ఏం కావాలి అంటే వాళ్ళకు కూడా ఉన్నాయండి క్రియేటివ్ ఫీల్డ్స్ వాళ్ళకి. డ్రిబుల్, ఇన్స్టాగ్రామ్, బీహాన్స్ ఏం లేదండి. ఇప్పుడు మనం ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ప్రొఫైల్స్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇంటర్వ్యూలో దే కాంట్ షో దేర్ ప్రొఫైల్. అప్పుడు ఏం చేస్తారంటే బీహాన్స్ లోకి వెళ్ళి వాళ్ళు డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ అందులో చూపిస్తారు అనమాట. దట్స్ ఏ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ షేర్ ఎవ్రీథింగ్. అండ్ అదర్ డెవలపర్, ఎవరైతే ఉన్నారో క్రియేటివ్ ఫీల్డ్ లో అంటే డిజిటల్ మార్కెటింగ్ లో, దే కెన్ సీ వాట్ యూఆర్ డూయింగ్ అనేది చూసి ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవచ్చు. దట్స్ అ నెట్వర్కింగ్ సైట్. డ్రిబుల్ యూజ్డ్ బై యూఎక్స్ యూఐ డెవలపర్స్. ఫ్రంట్ ఎండ్ లో ఉన్న వాళ్ళు డ్రిబుల్ ఎక్కువ యూజ్ చేస్తారండి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, పింట్రెస్ట్ అందరికీ తెలుసు, దాని గురించి నేనేం కామెంట్ చేయను. సో రైటర్స్ కి మీడియం అంటే కంటెంట్ రైటర్స్ ఉంటారు చాలా మంది, ఫ్రీలాన్సింగ్ కంటెంట్ రైటర్స్, దే యూజ్ మీడియం. దట్స్ ఎ నెట్వర్కింగ్ సైట్ అగైన్. ఓకే. సో ఫర్ ఇండస్ట్రీ ఇన్సైట్స్, మేడం నేను ఒక కంపెనీ గురించి తెలుసుకోవాలి, ఎలాగా తెలుసుకోవాలి అంటే రీడ్ ఇట్. ఒక టాపిక్ ఉంది, ఆ టాపిక్ గురించి దాంట్లో కొత్త విషయాలు నేను నేర్చుకోవాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి, రీడ్ ఇట్ లోకి వెళ్ళాలండి. గ్లాస్ డోర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక కంపెనీ ఇంటర్వ్యూ వచ్చింది, ఆఫర్ లెటర్ వచ్చింది, కంపెనీ కరెక్టా కాదా, నేను జాయిన్ అయితే ఎన్ని రోజులు వర్క్ చేయగలను, ప్రెషర్ ఎలా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, శాలరీ ఎలా వస్తుంది, ఇవన్నీ మీరు గ్లాస్ డోర్ లో తెలుసుకోవచ్చు. అంటే ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు అందులో వెళ్ళి రివ్యూస్ ఇస్తారు. మోస్ట్ ఆఫ్ యూ తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం అప్డేట్ చేస్తున్నాను ఇది. ఓకే. సో జాబ్ మార్కెట్ ఎలా ఉంది, యావరేజ్ శాలరీ ఎంత, నా యొక్క ఈ స్కిల్ కి, ఈ ఎక్స్పీరియన్స్ కి యావరేజ్ శాలరీ మార్కెట్ లో ఏముంది, యూ కెన్ గో అండ్ సర్చ్ దేర్. ఓకే. లాట్ మెనీ పీపుల్ పుట్ దేర్ ఒపీనియన్స్ ఆన్ డిఫరెంట్ కంపెనీస్ సాలరీస్, అన్నిటి మీద ఒపీనియన్స్ పెడతారు. ఆ కంపెనీ బాస్ సరిగా ఉన్నాడా లేదా అవి కూడా మెన్షన్ చేస్తారండి. ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉంటాయి గ్లాస్ డోర్ లో. ఓకే. సో యూ షుడ్ యూజ్ ఆల్ దీస్ ప్లాట్ఫామ్స్. సో నెక్స్ట్ మన లాస్ట్ టాపిక్ వచ్చి ఏఐ ఫర్ టుడే. ఓకే. లెట్స్ గో ఇన్ టు రోల్ ఆఫ్ ఏఐ అండి. సో ఏఐ అందరూ వింటున్నారు. వాట్ ఈస్ ఏఐ అంటే ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. హ్యూమన్ లాగానే యాక్ట్ చేసే ఒక సాఫ్ట్వేర్. ఓకేనా. సో జనరేటివ్ ఏఐ అని కొత్త ట్రెండింగ్ ఇప్పుడు. ఏఐకి నెక్స్ట్ లెవెల్ జనరేటివ్ ఏఐ. ఓకేనా. సో మీరు చాలా సైట్స్ లోకి వెళ్ళినప్పుడు, ఏదైనా షాపింగ్ చేయడానికి ఏదైనా సైట్స్ లోకి వెళ్ళినప్పుడు మీకు ఆన్లైన్ లో చాట్ బోర్డ్స్ కనిపిస్తాయండి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే, హలో వాట్ యూ వాంట్ అని మీరు అడిగినప్పుడు వాడు ప్రొడక్ట్ కేటలాగ్ దాంట్లోనే ఇస్తాడు.
ఎస్ ఆ నో సెలెక్ట్ చేసుకోమంటారు. దిస్ ఇస్ నథింగ్ బట్ చాట్ బోర్డ్, లైవ్ చాట్ బోర్డ్స్. అక్కడ ఎవరు కూర్చోట్లేదు, కస్టమర్ కేర్ లో ఎవరు ఉండట్లేదండి. దే ఆర్ డిజైనింగ్ లైవ్ చాట్ బోర్డ్స్ విచ్ రన్స్ త్రూ ఏఐ. ఓకే, ఈవెన్ ఫర్ ఇంటర్వ్యూస్ దే ఆర్ యూజింగ్, ఇనిషియల్ స్క్రీనింగ్ చేయడానికి చాట్ బోర్డ్స్ వాడుతున్నారు. ఇఫ్ యూ గో అండ్ జెన్పాక్ లో మీరు ఎప్పుడైనా జాబ్ అప్లై చేస్తే మీకు తెలుస్తుంది, కంప్లీట్లీ ఇట్స్ డన్ బై ఏఐ చాట్ బోర్డ్. కంప్లీట్ గా ఏఐ చాట్ బోట్ మిమ్మల్ని లీడ్ చేస్తుంది. ఫైనల్ మీ రెజ్యూమే అందులో పోస్ట్ చేసి ఇంటర్వ్యూ స్కెడ్యూల్ వచ్చే వరకు ఏఐ చాట్ బోటే ఉంటుంది దాంట్లో. ఓకే, సో scheduling interviews are also done by chatbots only these days. Fine. So chatbots అనేవి వచ్చేసినాయి. నెక్స్ట్ ఇన్ డిజిటల్ ఇంటర్వ్యూస్, వర్చువల్ ఇంటర్వ్యూస్ ఏవైతే తీసుకుంటున్నాయో ఇవి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. బట్ వాళ్ళు సాఫ్ట్వేర్స్ పెట్టుకుంటున్నారు. మీరు వర్చువల్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నా కూడా అదర్ పర్సన్, ఇఫ్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, other software is there which is analyzing your face expressions, your voice tone, your modulation of your voice, sentence ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసే సాఫ్ట్వేర్స్ వచ్చినాయండి. మనం ఏమనుకుంటున్నాం, మనం కూర్చొని ఇస్తున్నాం ఇంటర్వ్యూస్ అని. ఇప్పుడు ఫేక్ ఈజ్ లిటిల్ టఫ్. ఇంతకుముందు ఫేక్ చేసేవాళ్ళు, బట్ ఫేక్ ఇస్ ఆల్సో లిటిల్ టఫ్ బై దిస్ ఏఐ. ప్రాంప్ట్స్ ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు, అవన్నీ కూడా లిటిల్ టఫ్. వర్చువల్ ఇంటర్వ్యూ అయినా కూడా ఇట్ ఈస్ రియలీ టఫ్ దీస్ డేస్, బికాస్ అలాంటి ఏఐ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఓకే, నేను చూపిస్తాను, అంటే మేబీ టైం ఉంటే నేను చూపిస్తాను, లేకపోతే యూ కెన్ గో ఇన్ టు దట్ వెబ్సైట్ అండ్ యూ కెన్ సీ. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ వచ్చి అదే ఇందాక చెప్పింది, ఫేక్ ఐడెంటిటీ ఈజ్ నాట్ ఈజీ దీస్ డేస్. ఇట్ ఈస్ వెరీ టఫ్ బికాస్ ఏఐ టూల్స్ చాలా వచ్చేసినాయి. ఇవి ఇప్పుడు మీరు చెప్పిన లాంటివి ఏంటి టూల్స్ ఉన్నాయి మేడం అంటే, యూ హ్యావ్ హైర్ వ్యూ, దట్స్ అ సాఫ్ట్వేర్ దట్ టేక్స్ ఇంటర్వ్యూస్, వీడియో బేస్డ్ రికార్డింగ్ ఇంటర్వ్యూస్ అన్ని అదే చేస్తుంది హైర్ వ్యూ. ఆ కంపెనీలో కనుక సాఫ్ట్వేర్ ఉంటే ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ టేకింగ్ ఇంటర్వ్యూస్ ఆల్సో. ఓకే, టాల్ వ్యూ ఇంకొకటి అలాంటి సాఫ్ట్వేరే టాల్ వ్యూ అనమాట. దీస్ సాఫ్ట్వేర్స్ అసెస్ ఏఐ టూల్స్. ఇవి యాక్చువల్గా సాఫ్ట్వేర్స్ కాదు, ఏఐ టూల్స్. క్యాండిడేట్ పర్సనాలిటీని జడ్జ్ చేసి ఆటోమేటిక్ గా షార్ట్ లిస్ట్ చేసేస్తున్నాయండి. నవ్ డేస్ కొన్ని మీరు ఇప్పటివరకు కొంతమందికి ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. పీపుల్ ఆర్ సెండింగ్ యూ క్వశ్చన్ పంపించేసి, వీడియో రికార్డ్ చేసి, ఆన్సర్స్ రికార్డ్ చేసి, వీడియో ఇంటర్వ్యూ మీరు ఆన్సర్స్ పంపించేయండి అంటున్నారు. దే ఆర్ నాట్ వేస్టింగ్ టైం సిట్టింగ్, మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడం, మీరు ఆన్సర్ చెప్పింది ఇంకో క్వశ్చన్ అడగడం, అలా జరగట్లేదు. కొన్ని కంపెనీస్ దే ఆర్ గోయింగ్ ఫర్ గివింగ్ ద క్వశ్చనేర్ అండ్ గివింగ్ ద చాయిస్ టు యూ టు ఆన్సర్ దెమ్. అంతే, మీరు వీడియో ముందు కూర్చోండి, లింక్ పంపిస్తారు, ఆ లింక్ ముందు కూర్చోండి, మీరు రికార్డ్ చేయండి, ఆన్సర్స్ మాకు వచ్చేస్తాయి డైరెక్ట్ గా. అలా కూడా జరుగుతున్నాయి కొన్ని ఇంటర్వ్యూస్. ఓకే, నెక్స్ట్ ఏఐ టూల్స్ యూజ్డ్ ఫర్ కోడింగ్. కోడింగ్ ఎవరైనా నేర్చుకోవాలి ఆర్ హెల్ప్ఫుల్ గా ఉండాలి నాకు కోడింగ్ లో అంటే, యూ కెన్ యూజ్ గిట్ హబ్ కోపైలట్. గిట్ హబ్ లోనే కోపైలట్ ఉంది, గిట్ హబ్ కోపైలట్. గిట్ హబ్ లో మీకు అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇది కనిపిస్తుంది. యూ కెన్ టేక్ ఇట్స్ హెల్ప్ టు లెర్న్ మోర్ కోడింగ్. ఓకే, కోడియం is one more tool, cursor AI is one more tool. So these are the tools which you can use. So AI tools are there for everything. So మీకు ఏం పనికొస్తుంది అనేది మటుకు మీరు రీసెర్చ్ చేయాలండి. వాట్ ఈస్ ద టూల్ విచ్ ఐ నీడ్, ఈ స్కిల్ కి నాకు ఏ టూల్ పనికొస్తుంది అనేది రీసెర్చ్ చేసి అప్డేట్ యువర్ సెల్ఫ్ ఆన్ దోస్ టూల్స్. ఫ్రెషర్స్, ఫర్ ఫ్రెషర్స్ స్పెషల్ గా యూ నీడ్ టు హ్యావ్ అకౌంట్స్ ఇన్ దిస్ హ్యాకర్ ర్యాంక్, కోడ్ సిగ్నల్, ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. నేను ఓన్లీ 2 మెన్షన్ చేశాను. ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకుని యూ నీడ్ టు గివ్ యువర్ కోడ్ టెస్ట్స్. ఇక్కడ మీ ర్యాంక్ ని బిల్డప్ చేసుకోవాలి. మీ ర్యాంక్ ఇక్కడ బిల్డప్ చేసుకుంటే ప్లేస్మెంట్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి మీకు. ఇక్కడ కొన్ని కాంపిటీషన్స్, ఈ ప్లాట్ఫామ్స్ మీద కొన్ని కాంపిటీషన్స్ కూడా జరుగుతుంటాయి. యూ నీడ్ టు అటెండ్ దెమ్. అది క్రాక్ చేయగలిగితే ఈ రిజల్ట్ డైరెక్ట్ గా మీరు టెక్నికల్ ఇంటర్వ్యూలో కోడ్ చేయొచ్చు. దే విల్ అనలైజ్ వాట్ ఈస్ యువర్ కోడింగ్ స్కిల్ అనేది వాళ్ళు ఈజీగా అనలైజ్ చేస్తారు. సో యూ నీడ్ టు హ్యావ్ ఫ్రెషర్స్ స్పెషల్ గా ఇవన్నిట్లో రిజిస్టర్ అయ్యి యూ నీడ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్. సో కమింగ్ టు ద ఇంటర్వ్యూ పార్ట్ అండి, ఇంటర్వ్యూ పార్ట్ కి వచ్చేసరికి ఐ వుడ్ లైక్ టు కోట్స్. ఇవేనా మేడం అంటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ నేను 3-4 మెన్షన్ చేశాను. యూ కెన్ ప్రాక్టీస్ గివింగ్ ఇంటర్వ్యూస్. మీరు ఇంటర్వ్యూ, మాక్ ఇంటర్వ్యూస్ అంటే ఎదురుగా ఒక మనిషి ఉన్నట్టే దిస్ విల్ టేక్ ఇంటర్వ్యూస్.
యాడ్లీ ఏఐ అనే ఒక ఏఐ టూల్ ఉంది. అది సైన్ అప్ చేసి దాంట్లో మీకు 5 or 6 వస్తుందండి మంత్లీ. 5 or 6 ఇంటర్వ్యూస్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కెమెరా ఆన్ అవుతుంది, మీరు స్టార్ట్ బటన్ నొక్కగానే ప్రాక్టీస్ అని ఉంటుంది. దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి రోల్ ప్లేనా, ఎక్స్క్యూజ్ మీ, రోల్ ప్లేనా, ప్రాక్టీసింగ్ ఇంటర్వ్యూనా, లేకపోతే ఏమైనా ప్రెజెంటేషన్ ఇస్తున్నావా, నువ్వు దేనికి ప్రాక్టీస్ చేసుకుంటున్నావు అని అడుగుతుంది. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఏం చేయండి అంటే ఇంటర్వ్యూలోకి వెళ్ళొద్దు, రోల్ ప్లే సెలెక్ట్ చేసుకుని అసలు మీరు ఎలా మాట్లాడుతున్నారు అనేది రికార్డ్ చేసుకోండి. దాంట్లో స్టాప్ బటన్ నొక్కితే స్టాప్ అయిపోతుంది. ఆ తర్వాత ఇట్ విల్ గివ్ ఫీడ్బ్యాక్ అండి, ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది. మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ టోన్ ప్రాపర్ గా ఉందా లేదా, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మీకు ఫిల్లర్స్ ఎక్కువ ఉంటున్నాయా, మీ సెంటెన్సెస్ ప్రాపర్ గా లేవా, మీకు కాన్ఫిడెన్స్ ఉందా లేదా, ఇదంతా రికార్డ్ చేసి అవన్నీ మనకి ఇస్తుంది. క్లారిటీ ఉందా లేదా మీరు మాట్లాడుతున్నప్పుడు అనేది కూడా మనకి ఇస్తుంది ఫీడ్బ్యాక్ లో. అండ్ దాంట్లో కొన్ని టూల్స్ కూడా ఉన్నాయి, మీరు నేర్చుకోవచ్చు. అంటే ప్రొనౌన్సియేషన్ లో ప్రాబ్లం ఉందండి కొంతమందికి, దే కెన్ సెలెక్ట్ దాట్. అది కొన్ని ప్రాక్టీస్ ఇస్తుంది లైన్స్, ఆ ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ రిపీట్ చేయండి ఇంటర్వ్యూ. ఓకే, సో యూజ్ ఆల్ దిస్ ఏఐ న్యూ టూల్స్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్, యూజ్ దెమ్. ఆల్ ఆర్ ఫ్రీ టూల్స్ అండి, నేను చెప్పినవి సగం ఫ్రీ టూల్సే. ఎనీవన్ కెన్ యూజ్ దెమ్. కాకపోతే సైన్ ఇన్ చేసుకోవాలి దాంట్లోకి. డోంట్ గో ఫర్ పేడ్ వాటికి వెళ్ళొద్దు, అవసరం లేదు. ఆ అకౌంట్ అయిపోతే, ఆ మంత్ అయిపోతే నెక్స్ట్ మంత్ ఇంకోటి, లేకపోతే ఇంకొక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని ఇంకొక దాంట్లోంచి ఇంకోటి చేయండి. చాలా సైట్స్ ఉన్నాయి. ఇంటర్వ్యూ బడ్డీ ఒక సైట్, ఇంటర్వ్యూ ఏఐ ఒక సైట్. ఓకే, ఇవన్నిట్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ రాని వాళ్ళకి, కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. డ్యూలింగో, ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి, మీరు సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తాయండి. యూజ్ దెమ్ అండ్ డెవలప్ యువర్ సెల్ఫ్, అప్డేట్ యువర్ స్కిల్స్. ఓకే, సో దిస్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏఐ ఇన్ ఇంటర్వ్యూస్. అండ్ కమింగ్ టు ద లేటెస్ట్ స్కిల్స్ అండ్ ట్రెండ్స్, దిస్ ఇస్ ద లాస్ట్ స్లైడ్ అండి. ఒక 5-10 minutes లో విల్ క్లోజ్ ద సెషన్. ఓకే, so this is the future belongs to those who upgrade their skills. ఫ్యూచర్ అంతా వాళ్ళకే ఉందండి. ఫ్యూచర్ ఓన్లీ బిలాంగ్స్ టు దోస్ హు అప్డేట్ దేర్ స్కిల్స్. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైతే దే నీడ్ టు అప్డేట్ దేర్ స్కిల్స్. ఫ్రెషర్స్ అయితే దే నీడ్ టు లెర్న్ స్కిల్స్. వాళ్ళకి అవసరమైన స్కిల్స్ వాళ్ళు లెర్న్ చేయాలి. ఓకే, ఇప్పుడు కాలేజ్ డిగ్రీ మార్కులు డజంట్ మ్యాటర్. స్లోగా ఎలా డెవలప్ అవుతుంది అంటే ఇంకొక 5-10 years లో దే ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ స్కిల్స్. మార్క్స్ అనేవి సెకండరీ అయిపోతాయి స్లోగా. నాట్ నౌ, ఇంకొక 5 years లో జరిగేది ఇది. స్కిల్స్, అందుకే మీరు చూస్తే తెలంగాణ గవర్నమెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ అని పెడుతున్నారు, మీరు పేపర్ లో చదివి ఉంటే. బికాస్ స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇట్. అందరికీ గ్రాడ్యుయేషన్ ఉంది, బీటెక్ ఎవ్రీ ఇయర్ ఎన్ని లక్షల మంది పాస్ అవుట్ అవుతున్నారు. వస్తున్నాయి అందరికీ ప్లేస్మెంట్స్, రావట్లేదు ఎందుకు? దే ఆర్ ల్యాకింగ్ ఇన్ ద స్కిల్స్. యూ నీడ్ టు అప్డేట్ యువర్ స్కిల్స్, ఎస్పెషల్లీ ఫర్ ఫ్రెషర్స్. You need to update your skills, learn, utilize your time with lot many AI tools, rather than scrolling up and down Facebook and Instagram. Okay, this is my suggestion, don't take me in a wrong way. Okay, సో ఇంకొక కొత్త విషయం మీరు నేర్చుకోవాల్సిందండి, ఏఐ ఏజెంట్స్. ప్రతి ఒక్క ప్రొఫెషన్ కి ఇది అవసరం అండి. ఏఐ ఏజెంట్స్ అని కొత్తగా వస్తున్నాయి. ఏం లేదు, ఇవి ఏజెంట్స్ అంటే నథింగ్ బట్ ఆటోమేట్ చేస్తున్నాయి, మీ వర్క్ ని ఆటోమేట్ చేసే ఏజెంట్స్ అన్నమాట. ఇట్స్ ఎ సాఫ్ట్వేర్ డెవలప్డ్ ఆన్ ఏఐ. దిస్ ఆర్ కాల్డ్ ఏఐ టూల్స్. ఓకే, సో ఇవి ఏం చేస్తాయి మేడం అని అడిగితే, ఇట్ విల్ టేక్ యాక్షన్స్ అండి, మనం చేయక్కర్లేదు. డైరెక్ట్లీ మనం ఒకటి రాసినప్పుడు దానంతట అదే ఆ టూల్ ఇట్ విల్ టేక్ యాక్షన్స్, ఇట్ ఆటోమేట్ వర్క్ ఫ్లోస్. ఇప్పుడు ఇంతకుముందు మనం ఒక పీపీటీ చేయాలంటే వి యూస్ టు సిట్ అవర్స్ టుగెదర్. ఇప్పుడు వి గో ఇన్ టు గామా, ఇట్ విల్ గివ్ ఇన్ సెకండ్స్. ఓన్లీ 5 minutes లో ఇట్ జనరేట్స్ 10 slide పీపీటీ జనరేట్ చేసేస్తుంది, అలాంగ్ విత్ విజువల్. విజువల్ అంటే మంచి మంచి ఆడియోసే విజువల్ పిక్చర్స్ ఇచ్చి డెవలప్ చేస్తుంది అనమాట అది. ఓకే, సో ఇట్ all these AI agents help us in automating workflows, sending emails, analyze our data reporting. Data is also very important. మన టాస్క్స్, మన వర్క్స్ ప్రయారిటైజ్ చేయడానికి వీటన్నిటికీ వాడుకోవచ్చు వీటిని.
Okay, so this is very important. Know about AI agents which are helpful for you in your profession. మీకు ఏది అవసరమో, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఇది ఇది అని మనం చెప్పలేమండి డిఫైన్ చేసి. యాజ్ ఏ హెచ్ఆర్, లాట్ మెనీ ఫీల్డ్స్ ఆర్ దేర్, రైట్? ఐటీ ఉండొచ్చు, నాన్ ఐటీ ఉండొచ్చు, మార్కెటింగ్ ఉండొచ్చు, సేల్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో మీకు సంబంధించిన ఏఐ ఏజెంట్స్ నేర్చుకోండి. ఏ అంటే దీస్ ఆర్ ఏఐ టూల్స్. మీ ప్రొఫెషన్ లో మీకు హెల్ప్ చేసే ఏఐ టూల్స్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఇస్ ద లేటెస్ట్ ట్రెండ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ అండి. ఫ్రీ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో. ఈవెన్ ఐ అటెండెడ్ సమ్ ఆఫ్ ద వెబినార్స్. అంటే అవుట్ ఆఫ్ టెక్నికల్ కొన్ని అర్థం కాకపోయినా బేసిక్స్ అన్ని అర్థమైనాయి. అంటే ఫ్రీ వర్క్ షాప్స్ కదా, లెట్స్ యూటిలైజ్ దిస్ అని జాయిన్ అయిన ఉన్నాయి. ఓకే, సో అటెండ్ దెమ్, ట్రై టు హ్యావ్ నాలెడ్జ్. కొన్ని ఏఐ ఏజెంట్స్ ఏంటి అనేది చూద్దాం మనము. సో కొన్ని ఏఐ ఏజెంట్స్ రిలేటెడ్ టు కోడింగ్. ఇవి ఏం చేస్తాయంటే కోడింగ్ కంప్లీట్ గా మనం చేత్తో రాయకుండానే దే ఆర్ రైటింగ్ కోడింగ్ ఫర్ అస్. అలాంటి ఏఐ ఏజెంట్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ డీబగ్గింగ్ చేస్తున్నాయి ఏఐ ఏజెంట్స్. మాన్యువల్ గా కాకుండా అవే డీబగ్గింగ్ చేసి మనకు రిజల్ట్ చూపిస్తుంది, ఎండ్ రిజల్ట్ అంతే. టెస్టింగ్ చేస్తున్నాయి ఏఐ ఏజెంట్స్. క్లౌడ్ ఆపరేషన్స్ చేస్తున్నాయి ఏఐ ఏజెంట్స్. డెవాప్స్ పైప్ లైన్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాయి ఏఐ ఏజెంట్స్. మీకు ఏది అవసరమో, మీరే టెక్నాలజీలో ఉన్నారో ఆ రిలేటెడ్ ఏఐ ఏజెంట్ నేర్చుకోండి. యూట్యూబ్ లో కొత్తగానే వస్తున్నాయండి, చాలా మంది నేర్పిస్తున్నారు. ఓకే, యూ కెన్ యూజ్ దట్. లేకపోతే ఉడ్మీలోకి వెళ్ళండి, ఉడ్మీలో నేర్చుకోండి. చాలా నామినల్ అమౌంట్. మన ఫ్రీ గురుకులు నేర్పిస్తున్నారు చాలా చాలా కోర్సులు ఉన్నాయి మన దగ్గర కూడా. యూ కెన్ యూజ్ దట్, హ్యావ్ అన్ ఐడియా అసలు ఏంటి. పవర్ బిఐ ఉంది, ఎస్క్యూఎల్ ఉంది, జావా స్క్రిప్ట్ ఉంది. యూ కెన్ లెర్న్ ఆల్ దిస్. ఓకే, ఇంత నామినల్ అమౌంట్ కి అసలు ఎవరు నేర్పించరండి. యూ కెన్ లెర్న్ 30 days క్లాస్ దే ఆర్ టేకింగ్ అండ్ దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ యూ ఆల్ దిస్ కోర్సెస్. ఓకేనా, అన్నిటికీ మనం డబ్బులు స్పెండ్ చేయని అవసరం లేదు. ఫ్రెషర్స్ దే డోంట్ హ్యావ్ మనీ. సో యూటిలైజ్ ఆల్ దిస్ ప్లాట్ఫామ్స్ అండ్ లెర్న్ ఫ్రమ్ దేర్. ఓకే, సో దీస్ ఆర్ ఫర్ ఐటీ పీపుల్. నాన్ ఐటీకి వచ్చేసరికి దేనికి పనికొస్తాయి మేడం అంటే ఆటోమేటింగ్ రిపోర్ట్ జనరేట్ చేసే రోల్లో నేను ఉన్నాను అనుకోండి, ఐ నీడ్ టు లెర్న్ దట్. డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయొచ్చు దాంతో. ఒక టాస్క్ అసైన్మెంట్ చేయొచ్చు, వర్క్ ఫ్లో డిజైన్ చేయొచ్చు, వర్క్ ఫ్లో మేనేజ్ చేస్తుంది. సిఆర్ఎం ఉన్నాయి, సేల్స్ వాళ్ళకి సిఆర్ఎంస్ ఉన్నాయి. అవే అవే ఫాలో అప్ ఈమెయిల్స్ పంపిస్తాయి, మనం ఏం చేయక్కర్లేదు. ఓకే, అలాంటి మేకింగ్ పీపీటీస్, గామా యాప్ ఇప్పుడే చెప్పాను నేను. ఓకే, సో రిక్రూట్మెంట్ లో కూడా ఉన్నాయి చాలా. డైరెక్ట్ స్కెడ్యూలింగ్ చేసేస్తున్నాయి, డైరెక్ట్ కాల్ చేస్తున్నాయి, డైరెక్ట్ స్క్రీనింగ్ చేసేస్తున్నాయి రెజ్యూమేస్ ని. సో అన్ని ఫీల్డ్స్ లోనే ఉన్నాయి ఇవి. మార్కెటింగ్ వాళ్ళకు ఉన్నాయి, కంటెంట్ క్రియేట్ చేస్తున్నాయి అవే. కాంపిటీటర్ రీసెర్చ్ చేస్తుంది అదే. మెటాసూట్ ఇస్ నథింగ్, ఇట్ ఈస్ హెల్పింగ్ అలాట్. ఓకే, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ వాళ్ళకి రిపోర్ట్ జనరేషన్, బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్, ఇన్వాయిస్ జనరేషన్, ఇవన్నిటికీ వాడుకోవచ్చు. కానీ మీకు ఏది యూజ్ అవుతుందో అదే నేర్చుకోవాలండి. డోంట్ వేస్ట్ టైం roaming around the bush. Okay, what is needed for you? What is the skill which you need in your job? Learn those skills. Don't put much money also. Try to take free courses with nominal fees. Come into the free Gurukul. We have so many courses here also. యూట్యూబ్ లో నేర్పిస్తున్నారు, ఉడ్మీలో నేర్పిస్తారు. మీరు ఏది కావాలంటే అది నేర్చుకోండి, బట్ అప్డేట్ యువర్ స్కిల్స్ అండి. మార్కెట్ ఇస్ మూవింగ్ వెరీ ఫాస్ట్, వెరీ ఫాస్ట్. మిమ్మల్ని మీరు యునిక్ గా రిప్రజెంట్ చేసుకుంటేనే మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ సాధించగలుగుతారు. ఎవ్రీ పర్సన్ కి యూనిక్ స్కిల్స్ ఇచ్చాడు భగవంతుడు, స్ట్రెంగ్స్ ఇచ్చాడు. ఆల్ ఫింగర్స్ ఆర్ నాట్ సేమ్, సో ఎవ్రీ పర్సన్ ఇస్ ఆల్సో నాట్ సేమ్. ఓకే, బట్ థింక్ వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్ విచ్ యూ హ్యావ్. టేక్ సమ్ టైమ్, థింక్. ఆలోచిస్తేనే తెలుస్తుంది నాకు ఏం యూనిక్ స్కిల్ ఉంది అని. ఓకేనా, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడే ఆ స్ట్రెంగ్త్ బయటపడుతుందండి. సో థింక్, ఆ థింక్ చేసుకుని మీకు ఏది ప్యాషన్ ఉందో, ఏ దాని మీద మీరు ఆ, అంటే బాగా దృష్టి పెట్టగలరో అవి నేర్చుకోండి. అండ్ మూవ్ ఆన్ ఇన్ యువర్ కెరియర్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఐ హోప్ ఎవ్రీ వన్ హ్యాస్ సక్సెస్ ఇన్ దేర్ లైఫ్, ఇన్ యువర్ కెరియర్స్. థ్యాంక్ యూ సో మచ్ సాయిలీల గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సో యూ గేవ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. లైక్ అంటే చాలా మందికి ఏటీఎస్ గురించి తెలియకపోవచ్చు. అదే మ్యామ్. అండ్ చాలా మందికి కూడా సోషల్ మీడియా ప్రెజెన్స్ గురించి, ఎందుకంటే చాలా మంది దీన్ని రీసెల్లర్స్, కోచ్,
వీళ్ళందరూ కరెక్ట్. ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇంకా అవును. డిఫరెంట్ సెక్టర్ పీపుల్ అయితే ఇంకా మాకు సోషల్ మీడియా ప్రెజెన్స్ అవసరం లేదని అనుకుంటున్నారు. సో కరెక్ట్ హియర్ మ్యామ్. లైక్ దే విల్ గెట్ ఎన్ ఇన్ఫర్మేషన్ లైక్ హౌ ద రోల్ ఆఫ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ వాళ్ళు ప్రొజెక్టింగ్ దేర్ ప్రొఫైల్ కానివ్వండి, వాళ్ళ ప్రొఫెషన్ కానివ్వండి. కరెక్ట్ మ్యామ్. అంటే అండ్ మంచి తెలియట్లేదు. మంచి సమ్ టూల్స్. పీపుల్ డోంట్ నో, సమ్ ఎస్. పీపుల్ ఆర్ నాట్ నోయింగ్ దీస్ డీటెయిల్స్. యా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ నాకు తెలిసి కొంతమందికి డౌట్స్ కూడా ఉన్నాయి. సో హ్యాండ్ రైస్ దానికి కూడా చేశారు. మనం ఓకే. వచ్చేస్తాము. సో డెఫినెట్ గా మ్యామ్ ఇక్కడ ఒక చిన్న డౌట్ ఇంకోటి ఉంది మ్యామ్, లైక్ ఈ చెప్పండి. ఏటీఎస్ లో ఆ, ఎలాగా సైన్ ఇన్ అవ్వాలి, ఎలాగ ప్రెజెంటేషన్ అనేది ఎంటర్ చేయాలి మన డీటెయిల్స్ అనేవి కొంతమందికి డౌట్స్ ఉన్నాయి మ్యామ్. ఓకే అండి. యాక్చువల్ గా మేము ఫ్రీ గురుకుల్లో 1 మంత్ కోర్స్ కూడా రన్ చేస్తున్నాము ఇంటర్వ్యూ మీద. ఇన్ డెప్త్ లో, అంటే ఇప్పుడు మాట్లాడిన విషయాలు ఇన్ డెప్త్ లో ఇంక్లూడింగ్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ ఆస్క్డ్ ఇన్ ద ఇంటర్వ్యూ అనేవి కూడా మేము అక్కడ టీచ్ చేస్తున్నాము. ఎనీవన్ ఇంట్రెస్టెడ్ కెన్ జాయిన్ ద కోర్స్. ఈవినింగ్ 8 o'clock ఉంది. వీఆర్ స్టార్టింగ్ ద న్యూ బ్యాచ్ ఫ్రమ్ December 1st. ఫస్ట్ నుంచి ఉంది. ఇంకా డెప్త్ లో మాకు నాలెడ్జ్ కావాలి మేడం అన్న వాళ్ళు దే కెన్ జాయిన్ దేర్. యూ గెట్ కంప్లీట్ 20 days కోర్స్ దేర్. ఓకేనండి. అండ్ ఈవెన్ రెజ్యూమ్ కూడా, రెజ్యూమ్ రైటింగ్ అనే సెషన్ కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉంటది ఉంది కదా ఉంది మ్యామ్, మ్యామ్. లిటిల్ బిట్. రెజ్యూమే రైటింగ్ అండ్ లింక్డ్ఇన్ ఎలాగా నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను హౌ టు ఎన్హాన్స్ యువర్ లింక్డ్ఇన్ అనేది. అండ్ ఇప్పుడు చెప్పిన యాడ్లీ ఇంటర్వ్యూ ఏవైతే స్కిల్స్ కోచింగ్ చేసుకోవచ్చు మీకు మీరు, అవి కూడా ఓపెన్ దేర్ అండ్ షో యూ హౌ యూ నీడ్ టు డూ దాట్ అనేది అక్కడ ఓపెన్ చేసి చూస్తాను. నాట్ ఓన్లీ దిస్, వి ఇంక్లూడెడ్ క్వశ్చన్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్. మార్కెట్ లో ఏ టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మోస్ట్లీ ఆస్డ్ క్వశ్చన్స్, ఒక 15 to 20 క్వశ్చన్స్ వీఆర్ ట్రైనింగ్ టు ద పీపుల్. ఎలా అడుగుతారు, మీరు ఆన్సర్స్ ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ కూడా మేము 20 days కోర్స్ లో వీఆర్ టేకింగ్ ఇట్ అండి. ఓకే. అండ్ సో ఇందులో ఈవెన్ లిటిల్ బిట్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ కూడా యాడ్ చేస్తున్నాము. ఎస్ ఎస్ మ్యామ్, ఎస్. అంటే యాటిట్యూడ్, హౌ టు డెవలప్ యువర్ యాటిట్యూడ్, ఇలాంటివి కూడా మనం యాడ్ చేస్తున్నాం మ్యామ్. సో ఓవరాల్ గా కంప్లీట్ గా అంటే ఒక పర్సన్ లైక్ ఇఫ్ హీ ఆర్ షీ ఈస్ అ ఫ్రెషర్ అనుకుంటే, లైక్ స్టార్టింగ్ ఆఫ్ ద రెజ్యూమ్ ప్రిపరేషన్ టు లైక్ హౌ టు ప్రిపేర్ ఫర్ ద ఇంటర్వ్యూస్ అండ్ కమ్యూనికేషన్ లిటిల్ బిట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ యాజ్ వెల్ as ఈ ఏటీఎస్ కానివ్వండి అండ్ హౌ టు సర్చ్ జాబ్స్. సో ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ ఇన్ దిస్ క్లాస్. ఐ హోప్ సో మ్యామ్. ఎస్ మ్యామ్, ఎస్ కరెక్ట్. యా. సో నేను ఒక్క 1 minute తీసుకుంటాను మ్యామ్. షూర్ యాక్చువల్గా షూర్. మేడం చెప్పినటువంటి సోషల్ మీడియాని యూజ్ చేసుకోవడం వల్ల, అండ్ ఇంకొకటి నాట్ ఓన్లీ ప్రొఫెషనల్స్ అంటే ఐటీ ప్రొఫెషనల్సే కాకుండా ఇప్పుడు చాలా మంది కూడా ఇంట్లో ఉంటూనే కోచెస్ అవుతున్నారు, రీసెల్లర్స్ అవుతున్నారు. అండ్ లైక్ కంటెంట్ రైటింగ్ పీపుల్ కానివ్వండి, డిజిటల్ మార్కెటర్స్ కానివ్వండి. సో ఇలాంటివన్నీ కూడా ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి ఈ ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ అనేది ఒకటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. సో ఐ జస్ట్ వాంట్ టు బ్రీఫ్ యూ అవుట్ ఏం క్లాసెస్ ఉన్నాయి అని చెప్పి. బికాస్ మన యాప్లో కానివ్వండి, ఈవెన్ వెబ్సైట్లో కానివ్వండి, లైక్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి జస్ట్ అందులో నుంచి ఈ రోజు ఈ టాపిక్ కి సంబంధించిన ఈ కంప్యూటర్ స్కిల్స్ మాత్రం నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను. సో చాలా మంది ఇప్పుడు చాట్ బాక్స్ లో పెట్టారు మేడం క్లాస్ నేమ్ ఏంటి అని. సో అది సక్సీడ్ ఇన్ ఇంటర్వ్యూ విత్ కాన్ఫిడెన్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అండి. మ్యామ్ టైమింగ్ ఈజ్ లైక్ 8 o'clock. 8 to 9 మ్యామ్. యా, 20 days 8 to 9. కోర్స్. అండ్ దీంతో పాటుగా వేరే వేరే ఇవి కూడా ఉన్నాయండి. జస్ట్ వాంట్ టు అప్డేట్ యూ లైక్ లైనెక్స్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ అనే క్లాస్ కూడా ఉన్నది. దీంతో క్లౌడ్. పాటు బూస్ట్ యువర్ లోకల్ బిజినెస్ అంటే గూగుల్ మై బిజినెస్ అని చెప్పేసి మీరు జీరో మార్కెటింగ్, జీరో ఇన్వెస్ట్మెంట్ తో మీరు స్మాల్ స్కేల్ బిజినెస్ కానీ లేదంటే చిన్న చిన్న బిజినెస్ హోల్డర్స్ కానీ ఎవరికైనా సరే ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మీ షాప్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, గూగుల్ లిస్టింగ్స్ లో గూగుల్లో సర్చ్ చేస్తే మీరు కనిపించడానికి ఈ కోర్స్ చాలా యూజ్ అవుతుంది. గూగుల్ మై బిజినెస్ దీంట్లో పిన్ ఇంట్రెస్ట్ అండ్ థ్రెడ్స్ గురించి కూడా చెప్తున్నారు. సో అండ్ ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు బికమ్ అన్ యూట్యూబర్, మీకు ఏ నాలెడ్జ్ లేదు బట్ యూ కెన్ జాయిన్ దిస్ కోర్స్.
యూట్యూబ్ ఛానల్ ఫుల్ కోర్స్ అని చెప్పి స్టార్టింగ్ నుంచి మానిటైజేషన్ కానివ్వండి, ఎలా అప్లోడ్ చేయాలి, ఎలాగ మనకి కాపీరైట్స్ రాకుండా ఉండాలి, కంటెంట్ ఎలా చూస్ చేసుకోవాలి, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ హియర్. అంతేకాకుండా కంప్యూటర్ బేసిక్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్ క్లాస్ కూడా ఉందండి. దోస్ హూ వాంట్ టు లెర్న్, ఆఫ్టర్నూన్ ఒక క్లాస్ ఉంటుంది అండ్ ఈవినింగ్ కూడా ఒక క్లాస్ ఉంది. అండ్ ఎంఎస్ ఎక్సెల్ ఉన్నది. ఎంఎస్ ఎక్సెల్లో 100 ట్రిక్స్ అని చెప్పేసి, ట్రిక్స్తో మనకి ఎంఎస్ ఎక్సెల్ గురించి కంప్లీట్ కోర్స్ 1 మంత్ కోర్స్ ఉంది. అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఉంది. సో స్టూడెంట్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఈవెన్ ఫ్యూ పీపుల్ లైక్ హూ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్సో దే జాయిన్డ్ ఇన్ దిస్ కోర్స్. అండ్ ఇంతవరకు టాలీ వచ్చేసి విత్ జిఎస్టి ఫండమెంటల్స్ చెప్పారు. సో ఈసారి టాలీ అడ్వాన్స్ కూడా చెప్తున్నారండి. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వీఆర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ క్లాస్. అండ్ వీడియో ఎడిటింగ్, చాలా మంది లేడీస్ వీడియో ఎడిటింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇట్స్ నాట్ లైక్ ప్రో వర్షన్ లాగా కాకుండా మనం మొబైల్ యూజ్ చేసుకొని లైక్ మనం నేర్చుకోవచ్చు అనమాట వీడియో ఎడిటింగ్. ఈసారి వచ్చి విఎన్ యాప్ ఉంది. ఇది అంటే 1 మంత్ షఫుల్ అవుతూ ఉంటుందండి. సో కరెంట్ మంత్ వచ్చి విఎన్ యాప్ చెప్తున్నారు. అండ్ జావా స్క్రిప్ట్ ఇంక్లూడింగ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ వెబ్సైట్ డెవలప్మెంట్ యూజింగ్ రియాక్ట్ జేఎస్. వీడియో ఎడిటింగ్ ఇందాక విఎన్ చెప్పాను, ఇప్పుడు క్యాన్వా ప్లస్ ఏఐ కూడా ఉన్నది. అండ్ వెబ్ డిజైనింగ్ విత్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఇవి బేసిక్స్ చెప్తారు. అండ్ థంబ్నెయిల్, పోస్టర్ డిజైన్, సోషల్ మీడియా మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్ యూజింగ్, ఇది వచ్చి డిఫరెంట్ క్లాస్ అండి. హౌ టు యూజ్ ఏఐ టూల్స్ ఇన్ డైలీ లైఫ్. అంటే డైలీ లైఫ్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైక్ ఒక మ్యూజిక్ జనరేట్ చేయాలి, లేదా ఒక వాయిస్ ఓవర్ జనరేట్ చేసుకోవాలి, లేదా మీ పిల్లలు ప్రాజెక్ట్ చేసుకోవాలి. సో వీటన్నిటికీ మనం ప్రాంప్ట్ ఎలా ఇచ్చుకోవాలి, ఎలాంటి టూల్స్ ఏఐ టూల్స్ యూస్ చేయాలి, ఒక మంచి మ్యూజిక్ జనరేట్ చేయాలి, సాంగ్ జనరేట్ చేయాలి. సో అందరికీ ఉపయోగపడేలా ఈ క్లాస్ ఉంటుంది. అండ్ ఫోటోషాప్ అనేది బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ ఎవ్రీవన్ క్యాన్ లెర్న్ అనమాట. అండ్ యానిమేషన్ వీడియోస్ యూజింగ్ ఏఐ టూల్స్, ఓన్లీ యానిమేషన్ వీడియోస్ ఏఐ టూల్స్ ద్వారా ఎలా జనరేట్ చేసుకోవాలి. పవర్ బిఐ. అండ్ ఈ క్లాస్ ఈసారి ఉన్నట్టుందండి, వీడియో ఎడిటింగ్ యూజింగ్ డావిన్సీ రిజాల్వ్ అండ్ ఏఐ టూల్స్. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ద క్లాసెస్ జస్ట్ విచ్ ఐ వాంట్ టు బ్రీఫ్ అవుట్ అనమాట. సో అంటే కొన్ని క్లాసెస్ కొంతమంది మిస్ అవుతారు కాబట్టి, సో ఈ రేపటి వరకు రిజిస్ట్రేషన్స్ జరిగితే మీకు కావాలి అంటే జాయిన్ అవ్వచ్చు, హ్యాపీగా నేర్చుకోవచ్చు. అండ్ ఈచ్ కోర్స్ లైక్ 300 రూపీస్ అండి ఫీజ్ అయితే. అందరికీ అందుబాటులో రావాలని నామినల్గా పెట్టారు. సో మెనీ పీపుల్ ఆర్ లైక్ గెట్టింగ్ బెనిఫిటెడ్. అండ్ ఇప్పుడైతే మీకు నచ్చిన క్వశ్చనర్ సెక్షన్కి వచ్చేస్తున్నాము. సో యూ కెన్ ఆస్క్, రేజ్ యువర్ హ్యాండ్స్. అండ్ మీ వీడియోస్ కూడా ఆన్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ వి నో ఎవరు అడుగుతున్నారు క్వశ్చన్ అని వీడియో ఆన్ చేసుకుంటే. దిస్ ఇస్ మై ఫేవరెట్ టాపిక్ మ్యామ్ యాక్చువల్లీ. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది, రెజ్యూమ్ ప్రిపరేషన్. అవును మ్యామ్. ఓకే ఓకే, సంతోష్ గారు మీరు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సంతోష్ గారు. మొత్తం వీడియో ఆన్ చేసుకుని విన్నారు మీరు. నా ఫస్ట్ లిస్ట్ లో మీరే కనపడ్డారు యాక్చువల్గా. అంటే మేము యాక్చువల్గా చాలా వరకు ఏ టూల్స్ మేము కొన్ని ఉపయోగిస్తున్నాం. అంటే యూట్యూబ్ కొన్ని ఉపయోగిస్తున్నాం అనమాట. మాకు